యుగాలు మారాయా లేదా? అవతారాలు మారాయా లేదా? యుగాలు మారినా అవతారాలు మారినా ఆచారము, సాంప్రదాయము, సంస్కృతి, మతము, ధర్మము మారకుండా భూమి మీద జీవించేవాడు వాడే హిందువు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. హిందూ ధర్మం, సంస్కృతి సనాతనమైనవి. హిందూ జీవన విధానం అత్యంత పురాతనమైనది, అలాగే నిత్య నూతనమైనది. హిందుత్వంలోని విశ్వ కళ్యాణ శ్రేయస్సు, సమిష్టి భావన మన హిందూ ధర్మాన్ని సమున్నతంగా నిలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన మూలాలను గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మన గ్రామాలలో, బస్తీలలో జరిగే హిందూ సమ్మేళనాలు కేవలం వేడుకలు మాత్రమే కావు, మన సంఘటన శక్తిని చాటే విజయ గీతికలు. హిందూ సమాజాన్ని ఏకం చేయటం, మన ధర్మం పట్ల జనజాగరణ కల్పించడం హిందూ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. సమాజ సేవ, ఐక్యత, దేశాభివృద్ధిలో హిందూ సమాజం కీలక పాత్ర పోషించేలా సిద్ధం చేయడం కోసం హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. హిందూ సమాజాన్ని కుల వివక్షతకు అతీతంగా ఏకం చేయడం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావన అందరిలో కలిగించేలా సంఘటితం చేయడం కోసం సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. స్వామీజీ గారు వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల భక్తులందరూ తమ కేటాయించిన సీట్లలో కూర్చోగలరు. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి తమ యొక్క ఆశీర్వ ప్రసంగం ద్వారా మనకు ఆశీర్వచనాలు అందించడానికి వచ్చినటువంటి శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ, శ్రీ భువనేశ్వరి పీఠాధీశ్వరులు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆదరణీయ శ్రీ కాచం రమేష్ జీ, ప్రాంత కార్యవాహ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మహిళా వక్తగా నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి శ్రీ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారికి, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గారికి వేదికపైకి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా నేటి ఈ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ కుసుమ దయాకర్ గారిని మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ బాల్య అనిల్ కుమార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వేదికపై ఉన్న పెద్దలు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా కోరుచున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్ష ప్రసంగం చేయవలసిందిగా ఈ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు డాక్టర్ కుసుమ దయాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి పూజ్య శ్రీ 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 కమలానంద భారతి గారు, తారల్లోనూ దివతారగా వచ్చినటువంటి వారు, మరియు శ్రీ కాచం రమేష్ గారు, ఐకన్ ఆఫ్ హిందూయిజం, శ్రీమతి సునీతా మోహన్ రెడ్డి గారు, మహిళా చైతన్యానికి ప్రతీక, వారందరికీ కూడా హృదయపూర్వక, మరియు బాలని అనిల్ గారు, వేదికపై ఆశీర్వైనటువంటి జనరల్ సెక్రటరీ గారికి మా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా
జరుగుతున్నటువంటి కరీమాబాద్ ఉరుసు ఎస్ఆర్ తోట హిందూ సమ్మేళన కమిటీకి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నేను చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో నాకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా హిందూ ధర్మం కోసం పనిచేయాలని సంకల్పించుకున్నాను. ఇలాంటి సమయంలో నన్ను అధ్యక్షుడిగా నాపై పెట్టిన బాధ్యతను కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళ్ళగలిగాను. హిందూ ధర్మమే ఈ దేశానికి పునాది. హిందూ ధర్మం కాపాడబడాలంటే హిందువులంతా చైతన్యవంతమై ఐక్యంగా ఉండాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ రక్షించుకోవాలంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండాల్సిన సమయం కూడా ఆసన్నమైనది. గత కొద్ది రోజులుగా మా 3 బస్తీలలో ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రచారం నిర్వహణ కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వలన పరమ పూజ్య స్వామీజీ ఆశీర్వచనం వలన, సంఘ పెద్దల మార్గదర్శనం వలన హిందూ సమాజం మరింత ముందుకు వెళుతుందని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి మా బస్తీలలో హిందువులంతా ఒకే విధంగా ఉండేలా హిందూ సమాజం కోసం నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఆ స్వామీజీ వారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలతో మనందరినీ కూడా ఇవాళ ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తారని, అలాగే రమేష్ జీ గారు, సునీతారెడ్డి గారు, మహిళా చైతన్యం మహిళలు కూడా మా దగ్గర చాలా చురుకుగా పాల్గొన్నారు. సార్ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సమ్మేళన సమితి అధ్యక్షులు కుసుమ దయాకర్ గారికి ధన్యవాదములు. నేటి మన కార్యక్రమానికి మహిళా వక్తగా విచ్చేసిన వారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. వీరు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, దివ్య జ్ఞాన నికేతన్ హై స్కూల్ వ్యవస్థాపకురాలు, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్, ఆధ్యాత్మికవేత్త. వీరిని తమ సందేశం అందించవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక పైన ఉన్నటువంటి భువనేశ్వరి పీఠాధిపతులైనటువంటి కమలానంద భారత్ స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, వేదిక పైన ఉన్నటువంటి కాశం రమేష్ జీ గారు, ప్రాంత వారికి, అలాగే ఉత్సవ సమితి అధ్యక్షులు, మిగతా సమితి యొక్క సభ్యులు, ముందున్నటువంటి మిగతా అందరి హిందూ బంధువులందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడికి నమస్కరిస్తూ, సాయం సంధ్య వేళ ఓరుగల్లు ప్రాంతంలో తల్లి పద్మాక్షి అమ్మవారి కృప నీడలో, ఓనాటి ఝాన్సీ పాలించినటువంటి హిందూ సామ్రాజ్యంలో, ముఖ్యంగా రామస్వామి వారి ప్రాంగణంలో అసలైన హిందువులు మాత్రమే ఉంటారు. ఈరోజు మనం హిందూ సమ్మేళనం దేశమంతటా జరుపుకుంటున్నాం ఈ నెల రోజులుగా. కారణం, ఈ హిందువులుగా మనం ఇంకా బతికుండడానికి మార్గదర్శనం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టి 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవడం అంటే మీరే మేళతాళాలతో కాదు, అసలైన ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు హిందువులుగా ఉన్నారా, లేక అనేక కారణాల వల్ల చేవజచ్చినటువంటి హిందువుల్లాగా బతుకుతున్నామా? పేరుకు నేను హిందువునే, నా ఇంట్లో నా పూజ ఏదో నాకు ఉంటుంది, కానీ బయట ఏం జరుగుతుందో తెలియదు. హిందూ జీవన విధి విధానంలో అనేక రకాలైన మార్పులు, ఇవన్నీ ఎందుకు జరిగాయి మనకు తెలియదు. తెలియకుండానే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే స్వాతంత్రం అప్పుడే మరి పక్కవాడు పాకిస్తాన్ అన్నప్పుడు నేను హిందుస్థాన్ అని అనేటువంటి ధైర్యం లేనటువంటి ఆ రోజు వచ్చింది. సరే, ఏది ఏమన్నా సరే హిందువులుగా ఉండాలి, మన మార్గదర్శనం సరిగ్గా ఉండాలి, నా దేశంలో నేను హిందువును అని గట్టిగా ధైర్యంగా చెప్పుకోవాలంటే అనుకోని సెక్యులరిజం అడ్డొస్తుంది. అనేక రకాలుగా రాజకీయవాదాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సందర్భంగా మరి 100 సంవత్సరాలైతే అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ మన హిందుత్వం ఇంకో 4 తరాల వరకు
మనంగా ఉంటాం, మన బతుకు మనం బతుకుతాం. లేదంటే అసలు హిందువులే లేకుండా ఉంటారేమో, మరి ఎక్కడెక్కడ ఈ తప్పిదాలు జరిగాయి అని మేధావులంతా మేధామదనం చేస్తే అందులో తెలిసినటువంటి విషయం, ఒక 5 రంగాల్లో గనుక మనం సరిగ్గా ఉంటే, సమన్వయం చేసుకుంటే, మనం చక్కగా మళ్ళీ తిరిగి పునర్వైభవం పొందగలుగుతాం, హిందువులుగా ఉండగలుగుతాం. మన మనవలు కూడా నేను హిందువునే, హిందూ దేశంలో పుట్టిన వాడిని అని గట్టిగా చెప్పాలి అంటే మనకు తప్పనిసరిగా 5 రంగాలలో కొంత మార్పు ఉండాలి. అందుకని వాళ్ళు ఆ 5 రంగాలను ఎంచుకొని పంచ పరివర్తన అన్నాడు. మరి ఏంటి ఆ 5 రంగాలు? మొట్టమొదటిది సామాజిక సమరసత. సమాజంలో ఉన్న మనందరం హిందువులం. ఇంటి లోపల మాత్రమే మన కులం, గడప దాటితే మనందరం హిందువులం. మనందరం హిందువులం, బంధువులం. మనందరిది ఒకే ఒక్క జాతి, హైందవ జాతి. మన ఇంట్లో ఒక వివాహం కానీ, ఒక చావు కానీ, ఏదైనా సరే అన్ని వర్ణాల వాళ్ళ యొక్క బాధ్యత కానీ అవసరం కానీ పడుతుందా లేదా? తప్పనిసరిగా పడుతుంది. పెళ్లి చేయాలంటే పెళ్లి పందిరి వేసేవాళ్ళెవరు, మామిడి ఆకు కట్టేవాళ్ళెవరు, లేదా పచ్చని పందిరి వేసేవాళ్ళెవరు, పెళ్లి పీట చేసేవాళ్ళెవరు, మంగళసూత్రం తయారు చేసేవాళ్ళెవరు, కుండలు తెచ్చేటువంటి వాళ్ళెవరు, నాదస్వరం వాయించేటువంటి వాళ్ళెవరు, డప్పు కొట్టే వాళ్ళెవరు, ఇన్ని రకాలుగా ఉన్నారు కదా. వీళ్ళంతా మన వాళ్ళు కాదా? వీళ్ళంతా హిందువులు కాదా? వీళ్ళంతా బంధువులు కాదా? వీళ్ళు లేకుండా మన గ్రామంలో మనం అందరం ఒకనాడు సుఖంగా సంతోషంగా ఉండడానికి వీరందరం కాదా కదా? అందరం ఉంటేనే హిందుత్వం ఉంటుంది. మనందరం ఒక్కటే. నిజం చెప్పండి, నిజంగా అలాంటి తేడానే ఉంటే పెళ్ళవగానే అందరూ అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపెడతారు? తల్లి అరుంధతి ఏ కులంలో పుట్టింది? ఆ అరుంధతి మనకు ఆరాధ్య దైవం కదా. పెళ్ళవగానే నువ్వు ఏ కులంలో పుట్టినా తల్లి అరుంధతి నక్షత్రాన్ని చూడకుండా ఏ కాపురం అన్నా సుఖంగా ఉందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. సంత్ రవిదాస్ మీకు తెలియదా? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. అయినా మనకి ఎవరో ఏదో చెప్తే దాని భ్రమలో పడుతూ మనకు మనం శత్రుత్వాన్ని తెచ్చుకుంటూ పుట్టిన జాతిని విడి పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమాజంలో మనందరం ఒక్కటే. సామాజిక సమరసత అంతటా ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, మన గుడిలో కానీ, మనం ఎక్కడున్నా సరే సమాజంలో మనందరం హిందువులం. అందరం ఒకరికొకరు ఉండాలి. అవసరమైతే ఒక్కటి తాటి మీద నిలబడాలి. ఇది మనకు తెలుసు. మొన్ననే కదా రామాలయం కట్టుకొని ఎన్ని రోజులైంది, అక్షతలు పచ్చుకొని ఎన్ని రోజులైంది. అప్పుడు అందరూ కూడా మనం రామాలయాన్ని కట్టుకున్నప్పుడే అనుకున్నాం కదా, నిజంగా రామాలయం కట్టడానికి ప్రతి ఒక్కడి చేతి నుండి ఒక 10 పైసలు వచ్చాయి అంటే రాముడిని మన గుండెల్లో గుడి కట్టుకొని పెట్టుకున్నాం అన్నాం కదా. గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి రాముడి జీవన శైలి మనం చదవట్లేదా? అందుకని సామాజిక సమరసత అన్నది మరిచిపోకుండా మనందరం హిందువులం, మనందరం బంధువులం అన్న వాక్యాన్ని గట్టిగా నమ్మి ముందుకు నడవడం అనేటువంటిది ప్రస్తుత కర్తవ్యం. అది మర్చిపోయామా మనకు పెనుముప్పు ముందు ఉన్న సంగతి మర్చిపోకుండా ఉండాల్సిందే. ఇక రెండవది కుటుంబ ప్రబోధం అన్నారు. అందరం హాయిగానే ఉన్నాం కుటుంబాల్లో అని మనం అనుకుంటున్నాం. నిజంగా ఎన్ని కుటుంబాలు చీకు లేకుండా, చింతలు లేకుండా ఉన్నాయి? ఓనాడు స్వాతంత్రం రాగానే అందరు చెప్పారు, చిన్న కుటుంబం, చీకు లేని కుటుంబం, చింత లేని కుటుంబం అని చెప్పగానే ఎడ్డి మొహాల్లాగా నమ్మినటువంటి జాతి హిందూ జాతే. పిల్లల గండం మానేసిన జాతి హిందూ జాతే. గోడల మీద రాసి ఒక్కరు హద్దు, ఇద్దరు ముద్దు, ఇంకేదో చెప్తూ ఉంటే అవన్నీ నమ్మినటువంటి జాతి హిందూ జాతే. మరి ఈ దేశంలో ఒక హిందువులే ఉంటే సెక్యులర్ కంట్రీగా ఎందుకు చెప్పాం? తెలియదు. ఎందుకంటే మనం అన్ని ఫాలో అవడంలో ముందుగానే ఉంటాం. ముందు ఉండి మనకి ఏమవుతుందో, వెనకేం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పక్కవాడు 10 మందికి అంటుంటే మనం మాత్రం ఒక్కడు చాలు, ఎందుకంటే మనం బాగా కష్టపడిపోయాం, ఇద్దరు పర్వాలేదు, మళ్ళీ వాడిని బాగా పెంచి పోషించి ఇంకేదో చేయాలి, ఇక్కడ నుండి అమెరికా వరకు పంపిస్తే వాడు అమెరికాలో సెటిల్ అయిపోయి లాస్ట్కి నువ్వు చచ్చిన రోజు కూడా నీ శవాన్ని చూడడానికి కూడా వాడికి రావడానికి తీరిక లేనంత పెద్ద ఉద్యోగం చేయాలి.
అందుకోసం ఆలోచిస్తున్నాం. కానీ కడుపారా కంటున్నామా? ఎక్కడైనా కడుపు నిండా బిడ్డల్ని కన్నాము అంటే నీకు ఏ రోజైనా ఎక్కడైనా నీకు సహాయం కావాలంటే నీ వాడు ఉన్నాడు అంటే మన చుట్టూ మన వాడలో ఎంతమంది ఉన్నారు? మనకు తెలియకుండా ఎన్ని రకాల భావదాస్యంలో ఉన్నాం. ఎవడో మార్చినటువంటి ఊర్ల పేర్లు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇందాక నేను చెప్పకూడదని చెప్పలేదు. దౌర్భాగ్యం, ఈ ఊరు పేరేంటో పక్కనున్న గుట్ట పేరేందో నా నోట్లో నుండి అయితే నేను ఉచ్చరించను. కానీ ఇవన్నీ ఎవడు పెట్టిపోయాడు, ఎక్కడి నుండి పెట్టాడు? చక్కగా ఓనాడు కాకతీయుల కాలంలో అంత అద్భుతంగా పాలించిన రుద్రమదేవి ఉండగా ఏం పేరు? పద్మావతి గుడ్డ ఉండగా ఆ తల్లి పద్మావతి అమ్మ యొక్క కటాక్షం ఉండగా మనకి ఏ పేరు పెట్టుకున్నామో మనకు తెలియదు. అంటే ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే కుటుంబాలు గట్టిగా ఉండాలి. మనం కుటుంబాలు గట్టిగా ఉండాలంటే అందరం మాత్రం ఉన్న ఊర్లు వదిలేసి పట్టణాలకు వెళ్ళి పట్టణీకరణ చేసి అక్కడెక్కడైతే ఈ ముసలోళ్ళని ఎవడు చూస్తాడు, వీళ్ళని ఎవడు చూస్తాడు, మేమిద్దరం ఉంటేనే ఆ రెంట్ కట్టడం కష్టం, ఇన్ని ఆలోచించి చిన్న కుటుంబాలుగా ఉండిపోతూ కష్టం వచ్చినోడు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ యొక్క మార్గదర్శనం దొరక్క, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాక, ఆ పెద్దవాళ్ళు ఎప్పటికప్పుడు చేసే కౌన్సిలింగ్ లేక సగం మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది మనకు అసలు పాయింట్ అర్థమే కాలేదు. పిల్లలు, పసిపిల్లలు ఏం తెలియదు. ఏదో నానమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంటే కనుక ఏదైనా మనోవ్యాధిలాగా వాడు పక్కన దిగులుగా ఉంటే ఏంది బిడ్డ అని పిలిచి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఇంట్లో లేదు. కారణం చిన్న కుటుంబాలు. అందులో ఉన్నది ఒక్కడు. వాడికి అన్నీ ఇచ్చి ఇచ్చి చివరికి ఏదన్నా లేదంటే కూడా వాడు ఓర్చుకోలేనటువంటి తనం. కానీ మన కుటుంబాలు గట్టిగా లేకపోతే మనం ఏమీ చేయలేం. కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే మనం కనీసం భోజన్, భజన్, భవన్ అనేటువంటి ముఖ్యమైన మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన ఇల్లు ఎలా ఉంది? ఒక హిందూ ఇల్లుగా ఉందా? ఉందండి, తప్పకుండా ముందటో తెలిసేటట్టయితే ఉంది. నిజంగా ఒక హిందూ ఇల్లుగా ఉంది అంటే నిన్ను చూడగానే చక్కగా లక్ష్మీదేవిలాగా ఇంత నుదుట కుంకుమ బొట్టు కనబడాలి. ఎంతమంది బొట్లు పెడుతున్నారమ్మా? స్టిక్కర్ కనపడని నల్లని స్టిక్కర్లు పెట్టుకొని లేదంటే మ్యాచింగ్ స్టిక్కర్లు పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి కుటుంబాలు గట్టిగా ఉండాలి అంటే ఒక బంధం, ఒక భాగ్యం, అన్నీ కూడా మమత, అనురాగం అన్నీ కూడా కుటుంబంలో ఉంటుంది, కుటుంబీకుల నుండి వస్తుంది. కాబట్టి కుటుంబం పటిష్టంగా ఉండాలంటే మనం ఎలా ఉన్నాం, ఏం జరుగుతుంది అన్నది మన పిల్లలకు కూడా చెప్పాలి. పిల్లలకు తెలియకూడదు. పిల్లలు 24 గంటలు చదవాలి అన్నప్పుడు వచ్చే నష్టాలు ఇలాగే ఉంటాయి. పిల్లలకు తెలియాలి అంటే కనీసం ఒక్క పూటైనా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నామా? కనీసం భోజన సమయంలో ఈరోజు నాన్న ఇలా ఉంది బయట వ్యవహారం, ఆడపిల్లలు బయట వెళితే రేపటి కాలంలో మన పిల్లలు మనకు కాకుండా పక్కన ఎవడో ఎగిరేసుకుపోతున్నాడు. అమ్మా, ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఏదో మాయలో ప్రలోభంలో పడితే పక్క నుండి వచ్చిన వాళ్ళు కుటుంబాలు మార్చేస్తున్నారు అనే విషయం ఎంతమంది మాట్లాడుకుంటున్నాం? సరే, మాట్లాడుకోకపోయినాం. మన గుడికి మనం ఎంతమంది వెళ్తున్నాం? అసలు మన ఇంట్లో మనం భజన అనేది ఏ రోజైనా ఉందా? పండగ రోజు కూడా ఏం వండుకున్నా, ఏం తిన్నాం, అంతే తప్ప ఆ పండగ అర్థం, పరమార్థం తెలుస్తుందా? కుటుంబంలో ఇవన్నీ తెలియాలి. అలాగే మన హిందూ కుటుంబాలకు ఎక్కడెక్కడి నుండి ఏ రకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో రేపటి భవిత అయినటువంటి బిడ్డలకి తెలియాలి. అది తెలియచెప్పే బాధ్యత కుటుంబీకులది. ఇది కదా మనకు తెలియాలి. అలాగే రాముడు ఆజ్ఞాపిస్తే రాజ్యం వెళ్ళినటువంటి భరతుడు అంటే ఇక్కడ దేవుడు, అక్కడ దేశం. రాజ్యం అంటే దేశమే కదా. ఆ దేశం తన బిడ్డలిద్దరిని, ఒకరిని దేవుడికి అప్పచెప్పింది, మరొకరిని దేశానికి అప్పచెప్పింది. అంటే ఆ తల్లి మనకేం చెప్పింది? దేశభక్తి, దైవభక్తి పెంచండి రా మీ బిడ్డల్లో అని చెప్పింది. ఆమెకి ఇద్దరు ఉన్నారు, అట్లనే చేసింది. నాకు ఒక్కడే ఉన్నాడంటే ఆ ఒక్కడికే దేశభక్తి, దైవభక్తి నేర్పించండి, దేశం ధర్మం గురించి చెప్పండి అని మన రామాయణం చెప్పింది. సాయంకాలము అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆదివారం రోజు, పండగ రోజు పిల్లలతో పంచుకుంటూ గడిపితే మన కుటుంబంలాగా ఉంటుంది. లేదు, మన కుటుంబంలో ఒక అమ్మాయి ఎవరో వెళ్ళి తీసుకెళ్ళిపోయారు, ఏం కాదు, ఆ అమ్మాయి కూడా మనకి శత్రువు అవుతుంది. ఈ అమ్మాయి పక్కోడికి 10 మందిని కంటుంది. మనకు ఒక అమ్మాయి తగ్గింది, రేపటి తరం తగ్గిపోయింది, దానికి తెలిసి తెలియక చెడ్డ అయిపోయినాయి, ఇంకో 10 మంది శత్రువుల్ని పెంచుకుంటున్నాం.
దయచేసి కుటుంబాలు మన కుటుంబాలుగా ఉండాలి అంటే ఇవన్నీ ఆలోచించాలి. ప్రతి తల్లిదండ్రి, ప్రతి హిందువు, ప్రతి బాలుడు అందరూ కూడా అలా ఆలోచిస్తే మళ్ళీ ఇంకో ఔరంగజేబు వచ్చినట్టుగా మళ్ళీ జిజియా ట్యాక్స్ లాగా ఉండకుండా ఉండాలి అంటే మనకి తప్పనిసరిగా మనందరికీ మన యొక్క ఆచార వ్యవహారాలతో పాటు పక్కన పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కూడా బిడ్డలకు చెప్పాలి. ఇది కుటుంబంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఇక మూడవది, మనందరం పొద్దున్నేస్తే పర్వతస్థాన మండలి అంటూ తల్లి భూదేవికి మొక్కుతాం. లేదు ఏం చదవకపోతే లేవగానే కాళ్ళు భూమి మీద పెట్టేటప్పుడు మొక్కుతాం కదా. అలా మొక్కేటువంటి మనం తల్లి భూమాతని నిజంగా ఆమెలాగా ఉంచుతున్నామా? తల్లి భారతి దేశమాతనైతే మనం అసలు దేశం గురించి తెలిసినోడు ఎవరు లేడు అనే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. ఎక్కడ ఏం జరుగుతున్నా అసలు ఒకవైపు కనీసం నేను నిద్రాణంలో ఉండిపోతున్నా అనుకుంటున్నారు, కానీ చైతన్యం కూడా చూపెట్టినటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీలో ఇంకెక్కడైనా సరే వందే మాతరం జరుగుతుంటే పక్క నుండి వెళ్ళిపోయేటువంటి పాపిష్టి గాడిదలు ఉంటే కూడా ఎవరికి అసలు ఉలుకు పలుకు లేదు. నిజంగా మనం హిందువులమేనా? ఏం జరుగుతుందో తెలుస్తుందా అంటే తల్లి దేశమాతను కొలవండి తెలుస్తుంది, భూమాతను కొలవండి తెలుస్తుంది. మరి ఈ భూమాత దేశమాత సుభిక్షంగా ఉండాలి అంటే మనకు కనబడేటువంటి మొట్టమొదటి రాక్షసి ప్రకృతిలో లీనం అవ్వకుండా ఉంటూ మనల్ని ఎప్పటికీ ప్రమాదంలో పొంచి ఉంచేటువంటి పరిస్థితి ఉండేటువంటిది ప్లాస్టిక్. ఎటు చూసినా ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ని బయటకు పంపించాలి, వాడకుండా ఉండాలి, కొన్ని నియమాలు తీసుకోవాలి. కనీసం కూరగాయలకు బస్తీకి ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో నుండి ఒక సంచిని తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ప్రకృతే పరమాత్మ అని మనం ఎప్పుడు చెప్తుంటాం కదా. అంతర్లీనంగా ఎక్కడో ఉంది ఆ తల్లి కనిపించకుండా ఉండేటువంటి చైతన్యం అన్నాం కదా. అదే సైన్స్ ఏదో ఎనర్జీ అన్నారు కదా. మరి ఆ ప్రకృతి మాతను కొలిచేటువంటి మనం, ప్రకృతే పరమాత్మ అనేటువంటి మనం ప్రకృతిని కాపాడుకోవాలా వద్దా? ప్రకృతిని కాపాడుకోవాలంటే అప్పుడు కదా ఈ నదీమాత, ఈ జలం అంతా కూడా గంగామాత అంటూ మనం మొక్కేటువంటి నదులన్నీ సుభిక్షంగా ఉంటాయి, నదులన్నీ స్వచ్ఛంగా ఎప్పటికీ మనకు ఒక తీర్థాన్ని అందించేటువంటి తీర్థరాజాలుగా వెలసిల్లుతాయి. ఒక వృక్షాన్ని మొక్కుతారు అని అందరు తిడతారు మనల్ని. చెట్టును మొక్కుతాడు, పుట్టను మొక్కుతాడు అని గట్టిగా వాగుతుంటారు. వారికి నువ్వు సమాధానం చెప్పినవా ఎప్పుడైనా? ఈ చెట్టు ప్రకృతిరా, ఈ చెట్టు నీకు గాలి ఇస్తుందిరా, ఈ చెట్టు నీడనిస్తుందిరా, ఈ చెట్టు నీకు ఎన్నో రకాల అంతా కాకపోతే చచ్చినాడు నీకు కాడిలో కలుస్తుంటే కట్టెగా ఉపయోగపడుతుందిరా, నేను అందుకే చెట్టును మొక్కుతానురా, ఇది అద్భుతమైన సంస్కృతి అని చెప్పేటువంటి గొప్ప సంస్కృతిలో పుట్టిన మనం చెట్లను పెంచాలి, కొడుతూ ఉంటే చూడటం కాదు. కనీసం ఒక్కొక్క పుట్టినరోజు ఒక్కొక్క చెట్టును పెట్టించేటువంటి సంస్కృతిని మనం పెంపొందించుకోవాలి. చెట్లను పెంచాలి. చెట్టు పుట్ట ప్రకృతిలో మనమే కాదు అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. చిన్న పిల్లలప్పుడే 6వ తరగతి సైన్స్ పుస్తకం తీస్తే మనకు తెలుస్తుంది, మనకు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉంటాయి. అందుకని అన్ని జీవరాశులు మనతో పాటు బతికేటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి మనం మాత్రమే ఉండాలి అనేటువంటి భావన నుండి అందరూ ఉండాలి. ఇక అన్నింటికి మించి సకల దేవత రూపమైనటువంటి తల్లి గోమాతను రక్షించుకునే బాధ్యత కూడా మన ప్రకృతిలో ఒక భాగమే. స్వదేశీ గోమాతను కనుక మనం పెంచుకోగలిగితే మళ్ళీ మన స్వచ్ఛమైన మన సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించుకోగలుగుతాం. ఈరోజు కాలుష్యంలో బతుకుతున్న మనందరికీ మళ్ళీ కాలుష్య రహితమైనటువంటి దేశం కావాలన్నా ఈరోజు అందరూ ఆర్గానిక్ అని బోల్డ్ అన్ని పైసలతో కొనుక్కుంటున్నారు అంటున్నారు కదా. అక్కర్లేదు. ప్రతి రైతు తన యొక్క జీవనాన్ని మామూలుగా మార్చుకోగలిగితే. వీరు గతంలో సంఘ ప్రచారంగా సుమారు 13 సంవత్సరాలు సేవలందించారు. వరంగల్ విభాగ భౌతిక ప్రముఖగా, దక్షిణ మధ్య క్షేత్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలకు క్షేత్ర భౌతిక ప్రముఖగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతానికి సహకార్యవాహగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యవాహక బాధ్యతలో ఉన్నారు. అంటే ఈ స్టేట్కి జనరల్ సెక్రటరీ బాధ్యతలో ఉన్నారు. వారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే
వందే. వేదికపై ఆసీనులైనటువంటి భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య కమలానంద భారతీ స్వామీజీ యొక్క పాదములకు నమస్కరించి, వేదిక మీద ఉన్నటువంటి ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులకు అభినందనలు తెలుపుతూ, ఈ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, మాతలు, సోదరులు, సోదరీమణులు అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. నేను నిన్న ఒక చోట వెళ్తే వాళ్ళు చెప్పారు, హిందూ సమ్మేళనం అనేది విచిత్రంగా వినిపిస్తుందండి. వివిధ కులాల సంఘాల సమావేశాలు విన్నాము, వృత్తుల సమావేశాలు విన్నాము, సమ్మేళనాలు విన్నాము. హిందువులందరికీ కలిపినటువంటి సమ్మేళనాలు కూడా ఉంటాయా అని చెప్పి ఒక ఆయన ప్రశ్నించారు. కనుక ఈ హిందూ సమ్మేళనం మనము కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మనమందరము ఒకటి, మనలో ప్రవహించేటువంటి రక్తము ఒకటి, మన పూర్వజులు ఒకటి, మన పరంపర ఒకటి అనేటువంటి భావనతో, మనమందరం హిందువులం అనేటువంటి భావనతో ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది కేవలం మన ఒక వరంగల్ పట్టణంలోనే కాదు, ఈ ఒక్క బస్తీలోనే కాదు, మొత్తం మన వరంగల్లో 50 కేంద్రాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 1500 స్థలాలలో ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మూల మూలన ప్రతి నగరంలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి పట్టణంలో కూడా ఇలా హిందువులందరూ ఒక చోట చేరి మేమందరము హిందువులము, హిందూగా జన్మించినందుకు మేము గర్విస్తామని చెప్పి ఆనందంతో, ఉత్సాహంతో ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యము యావత్ భారతదేశంలో గత కొన్నాళ్ళుగా కనిపిస్తున్నది. ఏమిటి దీనికి కారణమని మనకు అనిపించవచ్చు. ఇంతకుముందే చెప్పారు పెద్దలు, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి ఒక సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైంది. 1925లో దసరా నాడు నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉండేటువంటి హిందువులందరూ కలిసి ఉండాలి, హిందువుల ద్వారానే ఈ దేశము వైభవ స్థితికి వెళుతుంది, హిందువుల ద్వారానే భారతదేశము విశ్వ గురువుగా నిలబడుతుందనేటువంటి సంకల్పంతో ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించడానికన్నా ముందు హిందువులందరూ కలిసి జీవించేటువంటి అలవాటు లేదు. నలుగురు హిందువులు కలిసి ఒకే వైపు నడవలేరు, హిందువులు కలిసి జీవించలేరు, కలిసి మాట్లాడుకోలేరు. హిందువులందరిలో ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఈర్ష్య ఇలాంటి భావన ఉండేది. అనేక మంది హిందువులకు మేమెవరము, మా ధర్మం ఏమిటి, మేము ఎక్కడ జన్మించాము అనేటువంటి భావన కూడా లేకుండా ఉండేది. నేను హిందువును అని చెప్పుకోవడానికి భయపడేటువంటి పరిస్థితులు. ఒక సాధారణ హిందువు ఎలా ఉంటాడంటే, హిందూ అంటే పిరికివాడు, నేను హిందూ అని చెప్పుకోవడానికి భయపడేటువంటి స్థితి ఉండేది అనేటువంటి స్థితి ఆర్ఎస్ఎస్ ప్రారంభించడానికన్నా ముందు ఈ దేశంలో ఉండేది. కానీ సంఘము ప్రారంభించిన 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎక్కడో 2-3 హిందువులు కాదు, మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా హిందువులము, మేము కలిసి జీవిస్తాము, మేమందరం కలిసి ఉంటాము అనేటువంటి మాట చెప్తున్నారు. ఇలాంటి హిందూ సమ్మేళనాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలలో నేను వెళ్ళొచ్చాను. నిన్ననే ఛత్తీస్గఢ్ యొక్క బార్డర్లో ఉన్న వాజేడుకు వెళ్ళాను. ఆ మధ్య కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి తాండూరుకు వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినప్పటికీ ఇలాంటి దృశ్యమే కనిపిస్తున్నది. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కృషి కారణంగా ఇవాళ యావత్ భారతదేశంలో మూల మూల కూడా మేము హిందువులమని చెప్పుకునేటువంటి స్థితి, హిందువులు కలిసి జీవించేటువంటి స్థితి. నిన్నటి వరకు హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు గర్వుసే కహో మై హిందూ, నేను హిందూగా జీవించినందుకు, జన్మించినందుకు గర్విస్తున్నాను, నేను హిందూగా జన్మించాను, హిందూగా జీవిస్తాను, హిందూగా మరణిస్తాను, మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే హిందూగానే జన్మిస్తాను అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో కనిపిస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేనికోసం పనిచేస్తుందని మీ అందరికీ అనిపించవచ్చు.
ఏమి నేర్పిస్తుంది, ఏమి చెప్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 3 విషయాలు మాత్రం నేర్పిస్తుంది, 3 విషయాలు చెప్తుంటుంది. మొట్టమొదటి దేశం గురించి చెప్తుంది, రెండవది ధర్మం గురించి చెప్తుంది, మూడవది సమాజం గురించి చెప్తుంది. దేశం గురించి ఎందుకు చెప్పాలి? దేశం అంటే ఏమిటి అని మనం చాలామంది ప్రశ్నిస్తుంటారు. దేశం అంటే ఏమిటి? ఈ మాతృభూమి, ఈ భూమియే మన దేశము. ఈ భూమి చాలామంది అనుకుంటారు ఇది ఒక రాయి, ఇది ఒక రప్ప, ఇది ఒక చెట్టు, ఇది ఒక పుట్ట, ఇది గుట్ట గుడి అనుకుంటారు, ఇది మామూలు మట్టి అనుకుంటారు. కానీ ఈ భూమి అనేటువంటిది మామూలు మట్టి కాదు, ఇది జగజ్జనని యొక్క సజీవ సాక్షాత్కారము. ఈ భూమి ఎలాంటిదంటే మన యొక్క తల్లి. అందుకే ఈ భూమిని మనం పుణ్యభూమి అన్నాము. ఈ భూమిని మించినటువంటి భూమి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన భూమి ఎంత గొప్పది అంటే మనం జాతీయ గీతం చదువుతూ ఉంటాము, వందే మాతరం అని. వందే మాతరం అంటే అర్థం ఏంటి అంటే, ఓ మాతా నీకు వందనం, ఓ తల్లి నీకు వందనం అని చెప్పినట్టు. అంటే ఓ భారత మాత, ఓ మాతృభూమి అని ఈ భూమిని మనం నమస్కరిస్తూ వందే మాతరం అని చెప్పాం. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆ యొక్క గేయాన్ని రచించారు. అందులో ఆయన చెప్పారు, ఈ భారతదేశం ఎలా ఉంటుంది? ఈ భారతదేశం సుజల సుఫల సస్యశ్యామలమైనటువంటి దేశం ఇది. ఈ దేశాన్ని వర్ణిస్తూ ఆయన ఏం చెప్పారు? ఈ దేశం అంటే ఉత్త మట్టి ముద్ద కాదు. త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి కమలా కమలదల విహారిణి వాణి విద్యాదాయిని. ఈ భారతదేశం ఎలాంటిదంటే దుర్గా మాత. ఈ భారతదేశము శక్తిని కలిగి ఉన్నటువంటి పార్వతీమాత, కాళికామాత. ఈ భారతదేశం ఎలాంటిదంటే మనకు విద్యలను ఇచ్చేటువంటి సరస్వతీదేవి, వాణీదేవి అని చెప్పి భారతదేశాన్ని వర్ణించారు. మన మాతృభూమి చాలా గొప్పది. ప్రపంచంలో అనేక దేశాలు ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఉన్నంత గొప్ప భూమి ఎక్కడ లేదు. భగవంతుడు ఆలోచించాడంట సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు, ఈ మొత్తం ప్రపంచాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక పుణ్యక్షేత్రాన్ని పెట్టాలి కదా. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో ఏం చేస్తాము? ఒక పూజా గదిని చక్కగా పెట్టుకుంటాం. కనుక ఈ భూమిని సృష్టిస్తున్నప్పుడు ఈ భూమిలో పూజా గది ఎక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి భగవంతుడు ఆలోచించి ఆ పూజా గదినే ఈ భారతదేశంగా తయారు చేశాడట. ఈ భూమి మొత్తానికి ఆధ్యాత్మిక కేంద్రము, పూజా గది, పవిత్రమైన ప్రదేశము మన భారతదేశము. ప్రపంచంలోని ఏ దేశాలలో లభించినటువంటి స్థితి మనకి ఇక్కడ లభిస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు వెళితే ప్రతిరోజు ఎండనే ఉంటుంది. మరికొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే వాన తప్ప మరేమీ కనిపించదు. కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు -40, -45 డిగ్రీలో చలిలో ఉంటుంది. వాళ్ళకి ఎండంటే తెలియదు. మన దేశానికి వచ్చి ఎక్కడో ఆ బీచ్ల ఒడ్డున నివసిస్తూ, బీచ్ల ఒడ్డున బతుకుతూ, బీచ్ల ఒడ్డున వాళ్ళు ఎండ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో అన్ని శీతోష్ణ స్థితులు ఉన్నాయి. వర్షం పడుతుంది, ఎండగాస్తుంది, చలి ఉంటుంది. ఇలాంటి భూభాగం ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఒక కాయగూర పండుతుంది, లేకపోతే ఒక పుష్పం పూస్తుంది, లేకపోతే ఒక ధాన్యం పండుతుంది. కానీ భారతదేశంలో ఎన్ని రకాల కాయగూరలు పండుతాయి, ఎన్ని రకాల పంటలు పండుతాయి, ఎన్ని రకాల ధాన్యాలు పండుతాయి, ఎన్ని రకాల పుష్పాలు విరబూస్తాయి. ఇంతటి పవిత్రమైనటువంటి భూమి, ఇంతటి సారవంతమైన భూమి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన పక్కనే ఉన్నటువంటి పూరి జగన్నాథ దేవాలయం ఉంది. పూరి జగన్నాథ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో ప్రతిరోజు 5 సార్లు అన్నం నైవేద్యం పెడతారు. ఒకసారి వండిన రకము బియ్యము మరొకసారి వండరు. అలా సంవత్సరంలో 365 రోజుల పాటు అన్ని రకాల బియ్యముతో నైవేద్యం పెట్టారంటే ఈ భూమి మీద ఎన్ని రకాల పంటలు పండుతున్నాయో మీరు ఆలోచించండి. ప్రపంచంలో రత్నాలు పండినటువంటి ఏకైక దేశము భారతదేశమే. అందుకే రత్న గర్భ అని మన భారతదేశాన్ని అన్నాం. ఈ దేశంలో జన్మించడం మన అదృష్టము. స్వామి వివేకానంద అదే మాట చెప్పాడు. వివేకానంద అమెరికా నుంచి వెళ్ళొచ్చిన తర్వాత, కొలంబోలో దిగిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన శిరస్సును వంచి
ఈ యొక్క భూమిని నమస్కరించి ఈ భూమి మీద ఉన్నటువంటి దుమ్మును తీసుకొని తన ముఖానికి రుద్దుకొని తన నెత్తి మీద చల్లుకున్నాడు. అందరూ అదేమిటి స్వామి అలా చేస్తున్నారంటే ఆయన ఏం చెప్పాడంటే, అమెరికా జీవితము కారణంగా నా శరీరము పాప పంకిలమైపోయింది. భారతదేశంలో ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పుడు నేను తిరిగి పునీతున్నయ్యాను, పవిత్రున్నయ్యాను అని చెప్పి స్వామి వివేకానంద చెప్పాను. అంతటి గొప్ప భూభాగం మన దేశం. కాశీలో పెద్ద విశ్వవిద్యాలయం ఉంది, హిందూ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయం యొక్క అధిపతి, దాన్ని ప్రారంభించిన వారు పండిత మదన మోహన మాలవ్య. ఆయన పుట్టింది కాశీలో, పెరిగింది కాశీలో. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడట, నేను మరణిస్తున్నాను, నేను మరణించిన తర్వాత నా అంత్యక్రియలు ఎక్కడ చేయాలి అంటే కాశీలో చేయకండి, కాశీ బయట చేయండి, ఊరవతల చేయండి అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భారతదేశంలో ఉన్న ఏ హిందూ అయినా ఏం కోరుకుంటాడంటే కాశీకి వెళ్ళి మరణించాలని కోరుకుంటాడు. ఒకవేళ కాశీలో మరణించలేదనుకోండి, కనీసం మరణించిన తర్వాత నా అస్థికలు, నా ఎముకలు తీసుకెళ్లి కాశీలో గంగా నదిలో కలపండి అని కోరుకుంటాడు. కానీ ఈయన కాశీలో పుట్టాడు, కాశీలో పెరిగాడు, కానీ అంత్యక్రియలు మాత్రం కాశీలో వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నావు అంటే ఆయన ఏం చెప్పాడంటే, కాశీలో గనక మరణించినట్లయితే మళ్ళీ జన్మ ఉండదు, మోక్షము లభిస్తుంది. కానీ నేను మళ్ళీ భారతదేశంలో జన్మించాలనుకుంటున్నాను, అందుకని నాకు మోక్షం వద్దు, ఈ దేశంలో జన్మ కావాలని కోరుతున్నాను. అంతటి గొప్ప భూభాగము మన దేశం. ఇలాంటి భారతదేశాన్ని ఖండాలుగా ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం అనాదిగా జరుగుతున్నది. స్వాతంత్రము రాకపూర్వమే మన దేశము ముక్కలుగా మారింది. 51 శక్తి పీఠాలుగా మన యొక్క భారతదేశాన్ని మహామంగళమయ్య అని చెప్పి మనం ప్రార్థిస్తుంటాము. అలాంటి మన మహామంగళమైనటువంటి భారతదేశంలో ఇవాళ అనేక శక్తి పీఠాలు లేవు. మన శక్తి పీఠమైనటువంటి ఢాకేశ్వరి, ఢాకా అనే పేరుతోటి బంగ్లాదేశ్లో ఉన్నది. ఇవాళ అక్కడ దర్శించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి ఉన్నది. రాముని యొక్క కుమారుడైనటువంటి లవుడు జన్మించి రాజ్యాన్ని పరిపాలించి రాజధానిగా చేసుకున్నటువంటి లవపురి కాస్త ఇవాళ లాహోర్గా మారి పాకిస్తాన్ చేతిలో ఉన్నది. మన శృంగపురము ఇవాళ సింగపూర్గా మారింది. మన బ్రహ్మదేశము బర్మాగా మారింది. మన ఆర్యను ఇరాన్గా మారిపోయింది. మన ఉపగణ స్థానము ఆఫ్ఘనిస్తాన్గా మారిపోయింది. ఇవాళ మన దేశ భూభాగాలు అనేకము లేకుండా పోయాయి. మిగిలినటువంటి దేశ భూభాగాలను కూడా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం అనేకం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు దేశం కోసం జీవించండి, దేశం కోసం మరణించండి, అన్నిటికన్నా దేశమే ప్రధానము అనేటువంటి గుణాన్ని నేర్పినటువంటి కారణంగా దేశ హితం కోసం జీవించేటువంటి అనేక మంది వ్యక్తులను తయారు చేస్తూ దేశమే ప్రధానం అనేటువంటి అంశాన్ని ఆర్ఎస్ఎస్ లో నేర్పిస్తున్నారు. రెండవది సంఘంలో నేర్పించేది మన యొక్క ధర్మము గురించి. మనది సనాతనమైనటువంటి ధర్మము. ప్రపంచంలోని ఏ జాతి ఏ దేశము పుట్టకన్నా ముందు మన ధర్మము ప్రారంభించబడింది. మనిషి పలికినటువంటి మొట్టమొదటి పదం ఏమిటంటే అంటే వేదము. మనం చెప్పట్లేదు, పాశ్చాత్యులు చెప్తున్నారు. వేద ఈజ్ ద ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై మెన్. మనిషి పలికినటువంటి మొట్టమొదటి పదము వేదము. ఈ సృష్టిలో వినిపించబడినటువంటి మొట్టమొదటి శబ్దము అకారము, ఉకారము, మకారంతో కూడుకున్నటువంటి ఓంకారమే మొట్టమొదటి ప్రారంభమైంది. ప్రపంచంలో ఏ జాతినైనా చూడండి, ఏ దేశం చరిత్ర అయినా మనం చెప్పవచ్చు. అమెరికా ఎప్పుడు ఏర్పడింది? 430 సంవత్సరాలైంది. ఇంకో దేశం ఎప్పుడు ఏర్పడింది? ఒక 500 సంవత్సరాలైంది. ఫలాని మతం ఎప్పుడు పుట్టింది? ఒక మతం పుట్టి 1400 సంవత్సరాలు కాలే. ఇంకొక మతం పుట్టి 2026 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది? దీని యొక్క మొదలు ఎక్కడా? నిన్ననా, మొన్ననా, 5000 సంవత్సరాల, 10,000 సంవత్సరాల, పోయిన యుగమా, పోయిన శతాబ్దమా, పోయిన దశాబ్దమా? ఎన్ని యుగాల క్రితం ప్రారంభమైంది? యుగ యుగాలుగా కొనసాగుతున్నటువంటి ఏకైక ధర్మము మన హిందూ ధర్మము. అంతము లేనటువంటి ధర్మము. ఈ ధర్మాన్ని దెబ్బతీయగలిగేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఒక కవి చెప్పాడు, యునాన్ మిస్టర్ రోమ్ మిట్ గయి జహాసే కుచ్ బాత్ హై కి హస్తి మిటితి నహి హమారి. యునాన్ అనేటువంటి దేశము, మిస్ర అనేటువంటి దేశము ప్రపంచ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ భూమి యొక్క గొప్పతనము, ఈ ధర్మం యొక్క గొప్పతనము, దీనిని అంతం చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఇది చాలా గొప్ప ధర్మము. ప్రపంచంలోని మిగతా ధర్మాలు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాయి.
కానీ మన హిందూ ధర్మము మన గురించి మాత్రమే ఆలోచించలేదు, జీవుల గురించి మాత్రమే కాదు, సకల చరాచర సృష్టి కూడా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. సర్వే జన సుఖినో సంతు సర్వే సంతు నిరామయ అనేటువంటి సందేశాన్ని, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నటువంటి ధర్మము మన ధర్మము. ఇలాంటి ధర్మము ప్రపంచంలో మనం చూడలేము. ఎక్కడికి వెళ్ళినా, ఏ మతానికి వెళ్ళినా అడిగారనుకోండి, దేవుణ్ణి మీరు చూశారా? ఒక మతం చెప్తుంది దేవుణ్ణి చూడలేదు కానీ దేవుడు కుమారుడు మా దగ్గరికి వచ్చాడని చెప్తుంది. ఏ మతమో మీకు తెలుసు. ఇంకో మతం చెప్తుంది దేవుడు కాదు, దేవుని యొక్క దూత, అంబాసిడర్ వచ్చాడు, ఆయన రాయబారి, దేవుడు ప్రతినిధి వచ్చాడు, ఆయనను చూశాడు. కానీ దేవుడు జన్మించినటువంటి ప్రదేశము, దేవుడు నడయాడినటువంటి ప్రదేశము, దేవుణ్ణి చూసినటువంటి ప్రదేశము మన ధర్మము, మన భూభాగంలో మాత్రమే ఉన్నది. భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు, పక్షులలోన ఖగేంద్రుని, మృగములలోన మృగేంద్రుని, నేనే దేవుణ్ణి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అలా నేను దేవుణ్ణి ప్రకటించుకున్న వాడు ప్రపంచంలో ఇంకెక్కడ లేదు, మన ధర్మంలో మాత్రమే ఉన్నది. అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు అడుగడుగునా నడిచాడు, పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడ దేవుణ్ణి చూశావా అని చెప్పి స్వామి వివేకానంద తన యొక్క గురువు రామకృష్ణ పరమహంస అడిగితే పరమహంస చెప్పారు, చూశాను, నువ్వెలా నిన్నెలా అయితే చూస్తున్నానో దేవుణ్ణి కూడా అలానే చూస్తున్నానని చెప్పాడు. అరుణాచలంలో రమణ మహర్షి చెప్పాడు, భగవంతుని నేను సాక్షాత్కరింపజేసుకున్నాను, భగవంతుని నేను దర్శించుకున్నానని చెప్పాను. తన యొక్క సాధనతో స్వామి వివేకానంద కూడా కాళికాదేవి యొక్క ప్రత్యక్షాన్ని చూసినటువంటి దేశము, ధర్మము మన ధర్మము. ఈ ధర్మము ఎంత గొప్పది అంటే, ఈ ధర్మం యొక్క విశేషత ఏంటంటే, భారత ధర్మము, హిందూ ధర్మము, ప్రకృతి ధర్మము. మన హిందూ ధర్మము మానవ ధర్మము. మనిషి ఎలా జీవించాలి, మానవ విలువలేమిటి, మనిషి యొక్క జీవన గమ్యం ఏమిటి, దేనికోసం ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మము మన ధర్మం. మన ధర్మానికి ఏకైక ఆదర్శం, ఏకైక మోడల్ అంటే రామాయణం. రామాయణం, ఆయనం అంటే ఏంటంటే ఆ వైపున నడవడం. రామాయణం అంటే రాముని వైపు నడవడము. అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయం నిర్మాణం చేసుకున్నాం. రామాలయ నిర్మాణం చేసుకుంటే కాదు, రాముడు అయోధ్యలో కాదు ఉండవలసింది, మన గుండెల్లో కూడా ఉండాలి. అంటే మనందరం కూడా రాముల్లాగా జీవించగలగాలి. రామాయణం అనేటువంటిది ఒక మోడల్గా మనకి చూపించింది. ఎలా తండ్రి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజ్యం అంటే ఎలా ఉండాలి, రామరాజ్యము. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్పాలంటే రామరాజ్యం అనే చెప్తుంటారు. రామాయణంలో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది, రామాయణంలో 4 అన్నదమ్ములు ఉన్నారు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అన్నదమ్ముల మధ్య ఏం స్పర్ధ ఉంటుంది వాళ్ళు చూస్తున్నాం మనం చాలా మంది దగ్గర. కాస్త పెరగగానే వెంటనే సంపద కోసం, ఆస్తుల కోసం కొట్లాట ఉంటుంది. రాముడు రాజ్యం ఎక్కేటువంటి సమయానికి తండ్రి అడవులకు పోమన్నాడు. అయ్యో నా రాజ్యం పోతుంది, నేను వచ్చే వరకు మళ్ళీ ఎవరు ఉంటారు, దీన్ని మళ్ళీ నాకే అప్పగిస్తారా, ఏం అడగలే. తృణప్రాయంగా భావించి రాజ్యాన్ని తండ్రి మాట కొరకు రాముడు అడవులకు వెళ్ళాడు. అన్న వెళ్ళిపోయాడు, ఇంకేం నాకు మంచి బారాకుల్లా అయిపోయింది, నేనే రాజ్యం పాలించుకోవచ్చని చెప్పి లక్ష్మణుడు అనుకున్నాడా? అనుకోలేదు. తనకు అవసరం లేకున్నా, తనకు ఎవరు చెప్పకున్నా తన అన్న యొక్క అనుచరునిగా బయలుదేరి అడవులకు వెళ్ళాడు, తనకు అవసరం లేనప్పటికీ రాజ్యాన్ని కాదని చెప్పి. ఎంత గొప్ప తమ్ముడు చూడండి. రాముడైనా విశ్రాంతి తీసుకున్నాడు, లక్ష్మణుడు విశ్రాంతి తీసుకోలేదు. 14 సంవత్సరాలు నిద్రేపోలేదు లక్ష్మణుడు. మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అవుతున్నప్పుడు నిద్రపోయాడు. ఆ తర్వాత 3వ ఆయన భరతుడు. 2 అన్నలు వెళ్ళిపోయారు. ఇక నాకు చాలా క్లియర్ అయిపోయింది, రాజ్యం నా చేతిలోకి వచ్చిందని చెప్పి అనుకోలేదు. రాముడు లేనటువంటి అయోధ్య కాదు కనుక ఇక్కడ నేను రాజ్యాన్ని పరిపాలించను. అన్నగారు లేకున్నా అన్నగారి యొక్క పాదుకలు పెట్టి పాదుకల ప్రతినిధిగా చేస్తాను. నేను అంతఃపురంలో ఉండను. నేను కూడా ఈ చీనంబరాలు వదిలిపెట్టి నార వస్త్రాలు ధరించి అయోధ్యకు దూరంగా నందిగ్రామంలో ఒక చిన్న ఆశ్రమం వేసుకొని ఉన్నాడు భరతుడు. ఇలాంటి అద్భుతమైనటువంటి సోదరులను మనం చూసాం. 1400 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఒక మతం ఉన్నది. ఆ మతంలో కూడా సోదరులు ఉన్నారు.
ఆ మతం మన దేశాన్ని ఆక్రమించింది. అందులో ఒక ఆయన ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి మన దేశాన్ని పరిపాలించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్తో పోరాటం చేశాడు. ఆ ఔరంగజేబు వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళు కూడా 4 అన్నదమ్ములు. మరి అధికారం ఎవరికి వచ్చింది? ఔరంగజేబుకి వచ్చింది. ఔరంగజేబు పెద్దవాడా? కాదు, చిన్నవాడు, 4వ వాడు. మరి 4వ వాడు ఎట్లా అధికారాన్ని సంపాదించాడంటే ఒక అన్నను తీసుకెళ్లి బందీగా చేసి జైల్లో వేశాడు, ఒక అన్నను తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు, ఇంకొక అన్నను తీసుకెళ్లి తలకాయ సంహరించేసి చంపేశాడు, రాజ్యాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇక్కడ 4 అన్నదమ్ములు ఎట్లా ఉన్నారు, అక్కడ 4 అన్నదమ్ములు ఎట్లున్నారు చూడండి. ఈ ధర్మం ఏం చెప్తుంది, ఆ ధర్మం ఏం చెప్తున్నది. ఔరంగజేబు యొక్క తండ్రి షాజహాన్ రాజ్యాన్ని సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు. కొడుకుకి రాజ్యం ఇద్దాం అనుకునే లోపే కొడుకు ఆగలేకపోయాడు. తండ్రి దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కున్నాడు. లాక్కోవడం మాత్రమే కాకుండా తండ్రిని బంధించాడు, జైల్లో వేశాడు. జైల్లో వేసి రోజు ఒక పిడికెడు అన్నం మాత్రం పెట్టేవాడు. ఒక చిన్న మటికలో, చిన్న కుండలో నీళ్ళు ఇచ్చేవాడు. ఆహారం సరిపోకపోయేది, నీళ్లు సరిపోకపోయేది. చుట్టూ బంగారము, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కనిపిస్తున్నాయి, కానీ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. రోజు బాధపడేవాడు షాజహాన్. ఎండాకాలం వచ్చింది, ఆహారం సరిపోతలేదు. కుమారుని పిలిపించి, కుమారా ఎందుకు నన్ను ఇట్లా హింసిస్తున్నావు, ఇంకొక 4 మెతుకులు పెంచవయ్యా ఆహారం అని అడిగాడు. లేదు పెంచను అని చెప్పాడు కుమారుడు. కాదయ్యా కనీసం ఇంకొక గ్లాసు నీళ్లు పెంచు, సరిపోవట్లేదు ఎండాకాలం. లేదు, ఒక్క చుక్క కూడా నేను ఇవ్వను అని చెప్పాడు. ఇది చూసిన తర్వాత షాజహాన్ ఒక కవిత రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను భారతదేశంలో వచ్చినటువంటి మతం మాది, భారతదేశం బయట నుంచి వచ్చాం మేము. ఇక్కడ మా మతములో బతికున్నటువంటి తండ్రికి 4 చుక్కల నీళ్లు పోయడానికి గతి లేదు. కానీ రెండో వైపున హిందూ ధర్మం చూడండి ఎంత గొప్పగా ఉందో. మరణించినటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులకు కూడా జలోదకాలు, తిలోదకాలు వదులుతున్నారు. ఆ ధర్మం ఎంత గొప్పగా ఉంది, మేమెంత గొప్పగా ఉన్నామని చెప్పాడు షాజహాన్. ఇంతటి గొప్ప సనాతనమైనటువంటి ధర్మం మనది. ఈ ధర్మాన్ని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత గొప్ప ధర్మమైనా మనం ప్రపంచంలో మిగిలిన మతాలంత సంఖ్యలో లేము. ఎందుకు? ప్రపంచంలోని మిగతా మతాలు ఎన్ని దేశాల్లో ఉన్నాయి? డజన్ల కొద్ది దేశాల్లో ఉన్నాయి. ఆయా మతాలు మతాన్ని అడ్డం పెట్టి, దేవుణ్ణి అడ్డం పెట్టి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. కానీ హిందూ ధర్మము సామ్రాజ్య విస్తరణ చేయలేదు. హిందూ ధర్మము ప్రపంచంలో ఎవరి మీద దాడి చేయలేదు, ఏ రాజ్యాన్ని లాక్కోలేదు, ఏ జాతిని నాశనం చేయలేదు. ప్రపంచం మొత్తము సుభిక్షంగా ఉండాలని మనం కోరుకున్నాం. అందుకే యావత్ ప్రపంచం ఈరోజు ఎటువైపు చూస్తున్నదంటే, నేను యూదు కావచ్చు, నేను ముస్లిం కావచ్చు, నేను క్రైస్తవుగా జన్మించవచ్చు, కానీ నేను భారతీయునిగా, నేను హిందూగా, ప్రాక్టీసింగ్ హిందూగా నేను జీవించాలని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మన ధర్మము వైపు చూస్తున్నటువంటి సమయం ఇది. కనుక ఇలాంటి సమయంలో హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారు నేను చెప్పను, మీకు తెలుసు చాలా. కానీ ఈ ధర్మము కాపాడాలంటే ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడగలిగేటువంటి ఏకైక కేంద్రం ఏమిటంటే మన యొక్క కుటుంబ వ్యవస్థనే. మన కుటుంబము సరిగ్గా ఉంటే మన ధర్మము కాపాడబడుతుంది. కుటుంబం అంటే ఒక 2-3 కలిసి నివసించేటువంటి ప్రదేశం కాదు కుటుంబం అంటే. కుటుంబం అంటే ఒక పవిత్రమైనటువంటి పాఠశాల. కుటుంబం అంటే ఒక పునీతమైనటువంటి దేవాలయము. కుటుంబం అంటే మానవ విలువలు. కుటుంబం అంటే నైతిక సంబంధము. కుటుంబం అంటే ప్రేమ. కుటుంబం అంటే సమన్వయము, ఆత్మీయత, ఆదరణ. కానీ దురదృష్టవశాత్తు మన కుటుంబంలో నెమ్మదిగా ఇవన్నీ లోపించాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి నెమ్మదిగా మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చాము. ఇంతకుముందే చెప్పారు, ఒకప్పుడు చెప్పేవాళ్ళు 3 చాలు, తర్వాత అన్నారు 3 వద్దు 2 చాలు అన్నారు, ఆ తర్వాత 2 వద్దు 1 ముద్దు అన్నారు. ఇవాళ 1 కూడా అవసరం లేదు, వివాహం కూడా అవసరం లేదని చెప్పి అంటున్నారు. నెమ్మదిగా హిందూ జనాభా తగ్గిపోతున్నది. 600 మంది హిందువులు ఉన్నట్లయితే గతంలో 6 హిందువులు ఉండేటువంటి వాళ్ళు, కానీ ఈరోజు నెమ్మదిగా 600 మంది హిందువుల నుంచి
నెమ్మదిగా 3-3.5కు వచ్చారు. అంటే 2% నుంచి 1.5% వరకు మన యొక్క జననాల రేటు తగ్గిపోయింది, పడిపోయింది. ఇలాగే కొనసాగితే ఇంకా తగ్గితే భవిష్యత్తులో ప్రమాదం. ఎందుకు తగ్గుతుంది హిందూ జనాభా? భగవంతుడు అందరికీ సంతానం ఇవ్వకపోవచ్చు, కొందరికి ఇవ్వచ్చు, కొందరికి ఇవ్వకపోవచ్చు. కానీ మిగిలినటువంటి వాళ్ళకి సంతానం ఇస్తామంటే మాకొద్దు చాలు అంటున్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి. చాలామంది ఆడవారు, మహిళలు, తల్లులు ప్రతి శుక్రవారం పూజలు చేస్తారు, అమ్మవారి పూజ చేస్తారు, గౌరీ వ్రతం చేస్తారు. ఎందుకు చేస్తారు? అమ్మా లక్ష్మీదేవి మా ఇంటికి రామ్మా అని. లక్ష్మీదేవి ఎన్ని రకాలుగా వస్తుంది? 8 రకాలుగా వస్తుంది. అష్టలక్ష్ములు: ధైర్యలక్ష్మి, సాహసలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంపదలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉంటాయి. ఈ 8 లక్ష్ములలో చివరి లక్ష్మి ఎవరు తెలుసా? సంతానలక్ష్మి. సంతానలక్ష్మి మీ ఇంటికి వస్తుంది అన్నప్పుడు మీరు తలుపులు మూసుకొని, వద్దు చాలు, నాకు ఇద్దరే చాలు, నాకు ఒక్కరే చాలని, నువ్వు అక్కర్లేదమ్మా అని వెళ్ళగొడుతున్నారు. మన సంతాన లక్ష్మిని, లక్ష్మీదేవిని మన ఇంటి నుంచే మనం వెళ్ళగొడుతున్నాం. సంతానం ఉండడం కన్నా మించిన ఐశ్వర్యం లేదు. సంతానానికి మించినటువంటి ఆరోగ్యం ఏమి లేదు. కానీ నెమ్మదిగా ఇవాళ సంతానము తగ్గింది. ఇద్దరు చాలు అనుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరే చాలు అని అనుకున్నట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించేవాడు కాదు, ఆయన 5వ వాడు 6వ వాడు. మాకిద్దరే చాలు అని అనుకున్నట్లయితే తల్లికి 5వ సంతానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉండకపోయేవారు. అంతెందుకు, నాకొక్కరో ఇద్దరో చాలని చెప్పి దేవకి వసుదేవులు కనుక అనుకున్నట్లయితే 8వ సంతానమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉండకపోయేవాడు. కనుక ఏమైనా ఆపండి, ఇంటికి వచ్చేటువంటి లక్ష్మీదేవిని ఆపకూడదు. సంతానాన్ని కలిగి ఉండడమే కాదు, సంతానాన్ని సరైన పద్ధతిలో మనం పెంచుతున్నామా? వాళ్ళ ముందు ఏ లక్ష్యాన్ని పెడుతున్నాం? మానవ సంబంధాలు, నైతిక విలువలు, ధర్మము, సంస్కృతి ఇవి చెప్తున్నామా? డబ్బు సంపాదించండి, ఆనందంగా ఉండండి, జీవితం ఎంజాయ్ చేయండి, ఇవి మాత్రమే నేర్పిస్తున్నామా? అలాంటి భౌతికవాదంలో ఉన్నటువంటి సంతానము పెరుగుతున్నటువంటి కారణంగా, తల్లి పాలు తాగకుండా డబ్బా పాలు తాగుతున్నటువంటి కారణంగా, తల్లి ఒడిలో పెరగాల్సినటువంటి వయస్సులో ఆయాల చేతిలో పెరుగుతున్నటువంటి కారణంగా ఈ పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత తల్లులను చూడట్లేదు, తండ్రులను చూడట్లేదు, తీసుకెళ్ళి అక్కడెక్కడో వయస్సు మళ్ళినటువంటి వాళ్ళ వసతుల్లో ఉంచుతున్నారు, వృద్ధాప్య కేంద్రాల్లో ఉంచుతున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచుతున్నారు. ఎలాంటి దుస్థితి ఇది? ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? ఒక ఆయన చెప్పాడు, నాకు 4 పిల్లలు. ఎక్కడున్నారు? ఒకరు అమెరికాలో ఉన్నారు, ఇంకొకరు ఎక్కడ ఆస్ట్రేలియాలో, ఇంకొకరు ఎక్కడ లండన్లో, ఇంకొకరు ప్యారిస్లో ఉన్నారు. చాలా సంతోషం, 4 దిక్కులు బ్రహ్మాండంగా ఉన్నారు. నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగారట. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నా అని చెప్పాడట. మరి 4 పిల్లలు ఉంటే ఏంటి, 2 పిల్లలు ఉంటే ఏంటి? కనీసం 4 పిల్లలు ఉంటే మోయడానికైనా పనికి వస్తారు చివరిలో. ఇవాళ భారతీయ సంతానము పైన విదేశీ మతాలు కన్ను వేశాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన మగబాళ్ళందరినీ, మన పురుష సంతానాన్ని, మన యువకులని నపుంసకులుగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. భారతీయ సంతతి పెరగకుండా అనేక రకాల ఆహారంలో కలుషితం తీసుకొచ్చి చేస్తున్నారు. రెండో వైపున మన హిందూ అమ్మాయిలను ఎలాంటి స్థితి చూస్తున్నారో మనం అనేక ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. ఓ మతం ఉన్నది, ఎంతమందినైనా వివాహం చేసుకో, ఎంతమందినైనా కను. 3 వివాహాలు, 3 5 15 మంది అక్కడ ఆడవాళ్ళు అయిపోయారు. ఇంకా సంతానం పెంచుకోవాలి, మరి ఎక్కడున్నారు? అది చూడండి, హిందూ అమ్మాయిలు ఖాళీగా ఉన్నారు. కనుక హిందూ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి హిందూ అమ్మాయిలని వివాహం చేసుకొని పిల్లల్ని కానీ మా మతాన్ని పెంచుతాము. మరి హిందూ అమ్మాయిల దగ్గరికి ఎలా వెళ్ళాలి? లవ్, ప్రేమ పేరుతో వెళ్ళాలి, ప్రేమ నటించి వెళ్ళాలి. లవ్ జిహాద్ అనేటువంటి పేరు మీద ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగేది. ఇవాళ అన్ని కేంద్రాలలో లవ్ జిహాద్ జరుగుతున్నది, పాఠశాలలో జరుగుతున్నది. ఫంక్షన్స్లో మన ఇంటికి మెహందీ పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళు ఏ పిల్లలు వస్తున్నారు? మన ఇంట్లో చీరలు కట్టడానికి ఎవరు వస్తున్నారు? మన ఇంటి ముందు బన్ అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరు? మన పిల్లలు స్కూల్కి వెళ్ళే దగ్గర స్కూల్ ముందు ఐస్ క్రీమ్ అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం తినిపిస్తున్నారు? మన పిల్లలు ర్యాపిడోలో ఎవరి వెనకాల కూర్చొని వస్తున్నారు?
మన పిల్లలు మొబైల్ ఫోను రీఛార్జ్ చేసుకోవడానికి ఎవరింటికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. నిన్న మొన్న మనం ఒక సంఘటన చూసాము. మహారాష్ట్రలో అమరావతి అనేటువంటి ప్రదేశంలో ఒక ఇద్దరు విధర్మీయులు, ఇతర మతస్థులు 180 మంది హిందూ అమ్మాయిల యొక్క చిరునామాలు సేకరించి స్నేహితం చేసి ప్రేమ పేరుతోటి వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసి వాళ్ళని వీడియోలను తీసి బయటపెట్టిన సంఘటన నిన్నటి పత్రికలో మనం చూసాం. మొన్నటి పత్రికలో మనం చూసాము. భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి కంపెనీ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఒకప్పుడు ఇదే టాటా వాళ్ళ యొక్క హోటల్ మీద ముంబైలో దాడి జరిగింది ఉగ్రవాదులు. కానీ ఆ టాటా కంపెనీలో అంత చదువుకున్నటువంటి అమ్మాయిలను కూడా మతము పేరుతో అమానుషమైనటువంటి ప్రవర్తన చేశారు. అక్కడ ఉండేటువంటి టీం లీడర్లు చేరింది టీం లీడర్ పేరుతో, కానీ చేసేది మతాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నము. వాళ్ళకు నాయకత్వం వహించినటువంటి ఆ హెడ్ కూడా ఎవరంటే ఆమె కూడా ముస్లిం మహిళనే. కనుక గమనించాలి, మన ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు? పెళ్లి కాని పిల్లలు కాదు, పెళ్ళైనటువంటి వాళ్ళ మీద కూడా టార్గెట్ కాబడుతున్నారు. కనుక మన ఆడపిల్లలు కాపాడబడాలి. హిందూ గర్భములో హిందువే జన్మించాలి. హిందూ గర్భంలో ఇతర మతస్థులు జన్మించడం అనేటువంటి దానికన్నా మించినటువంటి దౌర్భాగ్యం ఏం లేదు. కనుక మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. దీనికి ఆధారము మన కుటుంబమే, బయటి వాళ్ళు ఎవరు రక్షించరు. మీ ఆడపిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఎవరితో స్నేహితం చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? ఎవరితో ట్యాబ్లో చాటింగ్ చేస్తున్నారు? ఎవరు ఉత్తరాలు రాస్తున్నారు? ఎవరితో సినిమాలకు వెళ్తున్నారు? ఎవరి వెనకాల కూర్చొని ర్యాపిడోలో వెళ్తున్నారు? ఎక్కడ ఏ ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తినొస్తున్నారు? కనీసం గమనించండి అమ్మా. మొత్తం భారతదేశాన్ని కాపాడడం మాట దేవుడెరుగు. మొత్తం హిందూ ధర్మాన్ని మాట్లాడడం పక్కన పెట్టండి. మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం. మన కుటుంబంలోకి ఇతర మతస్థులు చొరబడకుండా, మన కుటుంబం నుంచి ఇతర మతస్థులకు జన్మనివ్వకుండా ఉండేటువంటి స్థితిని చేసుకోవాలంటే మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ ధర్మము అప్పుడు మాత్రమే రక్షించబడుతుంది. కనుక ధర్మాన్ని రక్షించడంలో మనందరం అగ్రగాములుగా ఉండాలి. రెండో వైపున మతాన్ని మారుస్తున్నారు. మనం ఏ మతములో పుట్టామో ఆ మతంలోనే చావాలి. హిందూగా జన్మించాం, హిందూగా జీవిస్తాం, హిందూగా మరణిస్తాం. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎక్కడో కాదు, భారతదేశంలోనే నేను హిందూగా జన్మించాలని మనం కోరుకుంటామని చెప్పి నిర్ణయం చేసుకోవాలి. ఏ ఒక్క వ్యక్తి మతం మారినా నష్టమే. ఒక్క వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా మతం మారిన కారణంగా పాకిస్తాన్ ఏర్పడింది. ఒక లవ్ జిహాద్ ఏర్పడినటువంటి కారణంగా మన యొక్క నైజాం ప్రాంతంలో మీర్ ఉస్మాన్ అలీ అనేటువంటి వ్యక్తి, హిందూ స్త్రీకి జన్మించిన వ్యక్తి, లవ్ జిహాద్ కారణంగా అతను మనకు నిజామై ఆ తర్వాత రజాకార్ల పాలన ఎలా చేశాడో మనం చూసాము. కనుక మన ధర్మాన్ని రక్షించాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ధర్మ రక్షణ కోసం నిలబడమని చెప్పి సమాజాన్ని ప్రబోధం చేస్తుంటుంది. మూడవది, మన సమాజాన్ని రక్షించాలి. మన సమాజం అంటే హిందూ సమాజం. మనమందరం ఒకటి. మనదందరిది ఒకే కులం. ఏ కులం గోకులం, ఒకే కొమ్మ ఆకులం. మనమందరం హిందువులము, ధర్మగంగ బిందువులము. మనం హిందువులం అనుకున్నప్పుడు ఒకటే రకంగా ఉంటాము. కానీ మనం కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, మతం పేరుతో ఇలా విభజించబడి ఉంటే మనం ముక్కలైపోతాము. కనుక ఈ సమాజము నిలబడాలి అంటే మనమందరం ఒకటి ఉండాలి, మనమందరం ఒకటే కులంతో ఉండాలి అని చెప్పే సంఘం చెప్తుంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కులం ఏముండదు. సంఘంకి వచ్చే ఎవరైనా నువ్వు ఎవరైనా అడిగితే నా కులం ఏంటో నాకు తెలియదు, నా ప్రాంతం ఏదో తెలియదు, నేను హిందువును అని చెప్తాడు. సంఘము ఆ సంస్కారం నేర్పిస్తుంది. కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశము గురించి, ధర్మము గురించి, సమాజం గురించి చెప్తుంది. దేనికోసమే ఇదంటే ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుని వెళ్ళాలి. ప్రపంచంలో అత్యున్నత శిఖరాల్లోకి కొత్తగా మనం తీసుకుని వెళ్ళట్లేదు. గతంలో ఉన్నటువంటి వైభవాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని సాధించి మన యొక్క భారత మాతను ప్రపంచంలో జగద్గురుగా నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే శాఖా కార్యక్రమము. ఎవరు రావాలి శాఖకి? ఏ వయస్సు వాళ్ళైనా రావచ్చు. ఎంత ఫీజు కట్టాలి? ఏమీ ఫీజు కట్టక్కర్లేదు.
మీరు లక్షలు పోసి వేలు పోసి జిమ్లోకి పోతుంటారు, వాకింగ్కు పోతుంటారు, ఇంకా యోగా థెరపీ పోతుంటారు. సంఘ శాఖలు అన్ని ఉచితంగా నేర్పిస్తారు, సంస్కారాలు నేర్పిస్తారు, ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి మంచి విషయాలు నేర్పిస్తారు. అందుకే ఆర్ఎస్ఎస్ శాఖకి వచ్చినటువంటి వ్యక్తి సాధారణంగా వస్తాడు, మామూలుగా వస్తాడు, అసాధారణంగా తయారవుతాడు, గొప్పవాడుగా తయారు కాగలుగుతాడు. ఎవరిలో లేనటువంటి ఉన్నత భావాలు నిర్మాణం కాగలుగుతాయి. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా సంఘంతో పరిచయం లేనటువంటి మీలాంటి అనేక మంది తల్లులను, ప్రముఖులందరినీ ఈ సందర్భంగా సంఘాన్ని మీకు తెలియజేసి, మన ధర్మం గురించి తెలియజేసి, మీ అందరినీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో రమ్మని ఆహ్వానించడానికి ఇలాంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. మీరు రండి, సంఘాన్ని చూడండి, మీకు నచ్చిందా సంఘంలో ఉండండి, నచ్చలేదనుకోండి వెళ్ళిపోండి, పర్వాలేదు. మీకు సంఘంలో ఉండేటువంటి పద్ధతులు నచ్చలేదనుకోండి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏదో రకంగా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మీకు తోచిన పద్ధతిలో పనిచేయండి. కేవలం నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా చదువు, నా వ్యవసాయం కాదు. సంఘంలో అందుకే మేము చెప్తుంటాం, నేను, నాది, నా దేశం అన్నది నిన్నటి అలవాటు, మనది, మనము, మన దేశం అని కావాలి అలవాటు. కనుక మనందరం కూడా మన దేశం ఇది, ఇలాంటి ఒక గొప్ప దేశాన్ని మనం ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి సుజల సుఫల సస్యశ్యామలమైనటువంటి శోషణముక్త సమతాయుక్త సమాజ నిర్మాణం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి సంస్థలకి మీరందరూ రావాలని చెప్పి కోరుతున్నాను. పూజ్య స్వామీజీ మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. పూజ్య స్వామీజీ గత అనేక రోజులుగా ఒక చిన్న ప్రమాదం, పెద్ద ప్రమాదం కారణంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మనం పిలవగానే ఇంత దూరం కష్టపడి వచ్చారు. గత 10 రోజులుగా తీవ్రంగా తిరుగుతూ అన్ని చోట్ల హిందూ సమ్మేళనాలు పాల్గొంటూ వచ్చారు. వాస్తవంగా శరీరం ఏమాత్రం సహకరించినప్పటికీ కూడా మనందరికీ ఆశి ప్రసంగం చేసి మనకు ప్రేరణ ఇవ్వడానికి స్వామీజీ వచ్చారు. కనుక స్వామీజీ చెప్పేటువంటి మాటలు మిగతా అందరి మాటలు మనం వినాలి. వినడం మాత్రమే కాదు, విన్నదాని యొక్క విలువ ఎప్పుడు ఉంటుందంటే దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఉంటుంది. భగవంతుడు మనకేం చేశాడంటే 2 చెవులు ఇచ్చాడు. 2 చెవులు ఇస్తే అర్థం ఏంటంటే ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలిపెట్టమని కాదు, 2 చెవుల ద్వారా విని నీ యొక్క మనసులో పలికి తీసుకెళ్ళు అని చెప్పినట్టు. ఆచరించినప్పుడే దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ హనుమాన్ భజన చేశారు చాలామంది స్వామీజీ. హనుమంతుడు చాలా గొప్పవాడు. హనుమంతుని ఎవరో అడిగారట, నువ్వు రాముణ్ణి పూజించావు, సీతమ్మని పూజించావు, రాముని పాదాలు పూజించావు, సీతమ్మ పాదాలు పూజించావు, రాముని చరణాలు పూజించావు, సీతమ్మ చరణాలు పూజించావు, రాముని చరణాలు గొప్పయా, సీతమ్మ చరణాలు గొప్పవా? అప్పుడు హనుమంతుడు చెప్పాడట, రాముని చరణాలు గొప్పవే, సీతమ్మ చరణాలు గొప్పవే, కానీ రెండింటికి మించి ఆచరణ ఇంకా చాలా గొప్పది అన్నాడట. కనుక వినడం మాత్రమే కాదు, ఆచరించాలి. పూజ్య స్వామీజీ యొక్క ఆశి ప్రసంగాన్ని విని ఆ తర్వాత మన యొక్క ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రారంభంలోనే మన యొక్క అక్కయ్య చెప్పారు, ఈ ప్రాంతం యొక్క పేరు చెప్పడానికి కూడా మనసు విలువలాడింది ఆమె. కనుక ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని తిరిగి హిందూ ధర్మ కేంద్రంగా చేసేటువంటి ప్రయత్నం మనందరం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. భారత్ మాతాకి. 2007లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితిని స్థాపించారు. 2008లో శ్రీ శక్తిపీఠ స్థాపన గావించారు. అదేవిధంగా 2009లో విద్య మరియు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మన దేశంలో 2012లో సమగ్ర భారత సేవా యజ్ఞం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన దేవాలయాలు మనమే నిర్మించుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి అనే భావంతో అనేక కార్యక్రమాలు స్వామివారు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 8,000 గ్రామాలలో 30,000 దేవాలయాలని నిర్మించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాలలో భక్తి చైతన్యం నింపడం, యువతలో సేవాభావం పెంచడం, పేదలకు సహాయం చేయడానికై అనేక కార్యక్రమాలు స్వామివారు చేపట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశకం చేస్తూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నారు. ప్రతి నెల 20 రోజుల పాటు పర్యటనలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ విధంగా కలియుగంలో స్వామివారు వారు ఈ కార్యక్రమానికి ఆశ్రయ ప్రసంగానికి రావడం మన అదృష్టం. ఇప్పుడు స్వామివారు తమ సందేశాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం.
దీనికంటే ముందుగా మనం అందరం ఒకసారి కలిసి గట్టిగా నినదిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనమంతా ఎవరివి చెప్పాలందరూ? మనమంతా ఎవరివి? మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి, ఒక్కసారిగా చెప్పండి, ఐకమత్యంగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, గట్టిగా చెప్పండి, నినదించి చెప్పండి. ఈ దేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువులు ఒక్కసారి మేము హిందువులోని గర్జిస్తే ఈ దేశంలో ఉండే చాలా సమస్యలు 24 గంటల్లో సమసిపోతాయి. సమస్య హిందువులు చెప్పకపోవటమే. మనం హిందువులు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. మనం హిందువులను చెప్పి నిలబడ్డ రోజు, నినదించిన రోజు వాళ్ళు కనుచూపుల్లో కూడా కనపడరు. అవునా కాదా? అవునా కాదా? మరి చెప్పాలా వద్దా? చెప్తారా వద్దా? నేను దారిలో వస్తుంటే ఆ గేట్లో అడిగాయా, ఖాళీగా ఉన్నాయి కుర్చీలు, ఇక్కడేమో కొంతమంది కూర్చున్నాడు, అక్కడ కూడా రాలేదేమి అని అడిగా. మేము రాము అన్నారు. ఎందుకు రారు అన్నాను. ఈ సమ్మేళనాలు గిమ్మేళనాలు మాకు వద్దండి, ఏదన్నా పని ఉంటే చెప్పండి అన్నారు. ఏం పని చెప్పంటారయ్యా అని అడిగా. ఎప్పుడైనా ఏదైనా లెక్క రాసే కార్యక్రమం ఉంటే చెప్పండి, లెక్క రాసేస్తాము, అట్లాంటప్పుడు పిలవండి అన్నారు. అందుకనే ముందు కూర్చోండే వాళ్ళందరూ సివిల్ పోలీసు, వెనక ఖాళీగా ఉండే కుర్చీలన్నీ మిలిటరీ. వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు అని అర్థం. అర్థమైందా? కాలేదా? కాలేదా? అయిందా? ఏమర్థమైంది? ఎవరు రాలేదో వాళ్ళు రాలేదని అర్థం కాదు. రేపు ఎప్పుడైనా దేశానికి అవసరమైతే, ధర్మానికి అవసరమైతే ఇంటికి ఒకడు కర్ర పట్టుకుని ఉరుకుతాడే, వాళ్ళందరూ ఆ ఖాళీ కుర్చీలు పెట్టుకో ఉన్నారు. కొట్టడే అంటే మీరు ఎందుకు చప్పట్లు కొట్టలేదు నాకు తెలుసు. అంటే వచ్చి మేము తప్పు చేసామా, రానోళ్ళు గొప్పవాళ్ళని మీరు చప్పట్లు కొట్టలే. మనము హిందువులం. మన విశేషం ఏంటంటే బాల్యంలో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కాలి పాదాన్ని ముందు పెట్టి ఆ పాదం మీద అంత తడిమట్టి పోసి ఆ తడిమట్టిని తట్టి ఆ కాలు పాదం తీసేసి దాన్ని ఒక గూడులాగా చేసి ఆ గూటి మీద ఒక పువ్వు పెట్టి దానిని దేవాలయం అని భావించి దండం పెట్టుకునేవాడే హిందువు. ఇప్పుడు మీలో ఎంతమంది చిన్నప్పుడు దేవాలయం కట్టారు? చేయొత్తండి. పెద్దవాళ్ళందరూ చేయెత్తారు. పిల్లలు చెయ్యి ఎత్తకపోవడానికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 7 గంటలకు వస్తారు, ఆడుకునేది లేదు. రెండోది, వాడు ఆడుకోవాలనుకున్న రోడ్లని సిమెంట్ వేశారు, మట్టి లేదు. అందుకని ఇప్పుడు ఈ తరం పిల్లలు ఆడుకోవట్లే. పుట్టి బుద్ధిరిగిన తర్వాత కొద్దిగా స్పృహ తెలుస్తూ ఉంటే, వయసు వస్తూ ఉంటే ఎవరు చెప్పకనే, తల్లిదండ్రులు చెప్పకనే, బంధువులు చెప్పకనే, ఇరుగు పొరుగు చెప్పకనే, ఉపాధ్యాయులు చెప్పకనే తనంతట తానుగా చేసేది హిందువు మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? దేవుడికి దేవాలయం కట్టడం. ఎందుకునో తెలుసా? హిందువులకు దేవుడు ఇన్బిల్ట్. మన శరీరంలో, మన రక్తంలో, మన జన్యువుల్లో, మన ఆత్మలో
దేవుడిని కలిగి ఉండి పుట్టేటువంటి వాళ్ళే హిందువులు. హిందువులకు దేవుడు ఇన్బిల్ట్, మిగతా వాళ్ళకి అవుట్ సోర్సింగ్. అవునా కాదా? అవునా కాదా? కానీ దేవుడిని కలిగి పుట్టిన మనము పెరుగుతూ ఉంటే 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకోకపోయినందువల్ల, హాస్టల్లో వేసినందువల్ల, దేవాలయం తిరిగిపోవటం వల్ల, పరిచయం లేకపోవటం వల్ల హిందువులు దేవుడికి దూరం అవుతున్నారు. అవునా కాదా? వింటున్నారు లేదా? అందరూ అవునంటే అవునని చెప్పాలా, కానంటే కాదని చెప్పాలా? దీని పేరే హిందూ సమ్మేళనం. నేను ఒక్కడనే మాట్లాడితే కుదరదు, మీరు కూడా మాట్లాడాలి. అవునా? అది అట్లా అంత మాత్రం గట్టిగా మాట్లాడాలి. అందువల్ల 10వ తరగతి హాల్ టికెట్ వచ్చిన రోజు గుర్తు చేస్తారు దేవుణ్ణి. అమ్మా, హాల్ టికెట్ తీసుకొని పోయి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి మొక్కుకో తల్లి అని చెప్తారు. ఈ పిల్ల హాల్ టికెట్ తీసుకుని పోయి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి, స్వామి నేనైతే చదవలేదు కానీ ఫస్ట్ మార్కు రాకే రాని అంటాడు. ఇప్పుడు చదవకపోతే ఫస్ట్ మార్క్ ఎట్లా వస్తుందిరా అంటాడు వెంకటేశ్వర స్వామి. స్వామీజీ, వెంకటేశ్వర స్వామి వారు చదివితే ఫస్ట్ మార్కు నాకే రాదా? నేను చదవలేదు కదా, నువ్వు పరీక్ష రాసి పెట్టు అంటాడు. అయినా నాకు ఫస్ట్ మార్క్ వస్తే నీ రుణాలని ఊరికే ఉంచుకోలే, తిరుమల కొండకు వస్తా, గుండు నీకు లడ్డు నాకు అంటాడు. రెండు గుండ్రంగా ఉంటాయి. దాన్నే కమిషన్ భక్తి అంటారు. నీకెంత అయితే నాకెంత. ఇదిగో ఇక్కడ ఈ గ్రౌండ్కి ఎదురుగా ఉండే సీసీ రోడ్డు కాంట్రాక్ట్ నాకే వచ్చి అందులో ₹1,00,000 నాకే మిగిలితే, ఓ మైసమ్మ తల్లి ₹1,00,000లో 5,000 నీకు ఇస్తా, మిగలకపోతే నీ కర్మ. ఇంతకీ దేవుడికి మనం ఇస్తున్నాం, మనకు దేవుడు ఇస్తున్నాడా? అందువల్ల దైవభక్తి అనేటువంటిది కలిగి ఉండేటువంటి హిందూ సమాజము దేవీ దేవతలకు దూరమైన కారణంగా ఈ సమస్యలన్నీ వచ్చాయి. పెళ్లి చూసుకోవడం, చూసుకోకపోవడం, విడాకులు తీసుకోవడం, పిల్లలు కనకపోవడం, పెద్ద లేదు, చిన్న లేదు, సంసారం లేదు, గుట్టు లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఏమి లేదు. కారణం ఏంటంటే దేవాలయానికి దూరమైన కారణంగా దైవీ గుణాలు లోపించాయి. ఆ స్థానంలో రాక్షస గుణాలు వచ్చి కూర్చున్నాయి. అవునా కాదా? మరి దైవీ గుణాలు రావాలా వద్దా? రావాలంటే ఏం చేయాలా? దేవాలయానికి పోవాలా? మీలో రోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, దించండి. వారానికి ఒక్కరోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, పర్వాలేదు, దించండి. నెలకు ఒక్కరోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, దించండి. అందరికీ అనుకూలంగా ఉండే ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మా జీవితంలో మేము దేవాలయానికి పోము అనేవాళ్ళు చేస్తండి. శివరాత్రి రోజు శివాలయానికి పోకుండా, రామనవమి రోజు రామాలయానికి పోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఎందుకని? ఊర్లో ఉండేవాళ్ళు అందరూ శివాలయానికి వస్తే శివాలయం పడుతుందా? ఊర్లో ఉండేవాళ్ళు రామాలయానికి వస్తే రామాలయం పడుతుందా? ఒక ఆయన్ని అడిగా నేను, ఏమయ్యా శివరాత్రి శివాలయం ఎందుకు పోతుంటే, స్వామీజీ మా ఊర్లో ఉండే శివాలయం ఎంత పెద్దదో మీకు తెలుసా? రోజు ఒక 50 మంది పోతుంటారు, వాళ్ళకి సరిపోతుంది, మేము పోతే వాళ్ళకి రద్దు అయిపోయి వాళ్ళకి ఇబ్బంది వస్తుందని మేము పోవట్లేదు అని చెప్పాడు వాడు. ఇతరులకు ఇబ్బంది వస్తుంది, వీడి దేవాలయం పోలేదు. అవునా? ఈ భూమి మీద ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రార్థనా పద్ధతులు ఉన్నప్పటికీ, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఎదురుగా ప్రత్యక్షంగా ప్రాణంతో ఉండే దేవుడిని ప్రతిష్ఠించుకుని సాక్షాత్కారంగా ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన దేవుడిని పూజించుకునేటువంటి ఏకైక మతము నువ్వు నేను పుట్టిన హిందూ మతము ఒక్కటే. అవునా కాదా? వరంగల్లో, హనుమకొండలో, కాజీపేటలో ఎక్కడైనా సరే ఉండే దేవాలయాల్లో దేవీ దేవతలకు ప్రాణము ఉందా లేదా? ప్రాణం ఉంది కాబట్టిగా నువ్వు భోజనం అమ్మవారికి నైవేద్యం పెడుతున్నావు, అన్నం పెడుతున్నావు, పొంగలు పెడుతున్నావు, పులుసన్నం పెడుతున్నావు. అవునా? దద్దోజనం పెడుతున్నావు, లడ్డు పెడుతున్నావు, అరటిపండు పెడుతున్నావు, మిశ్రీ పెడుతున్నావు. దేవుడు తింటాడని పెడుతున్నావా, తినడు అని పెడుతున్నావా? చిన్నపిల్లలే సమాధానం చెప్తున్నారంటే భారతదేశ భవిష్యత్తు బాగా ఉంది అని అర్థం చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మాదే లేదు, సాయంత్రమే ఎప్పుడు పోతామో తెలీదు, ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేసుకున్నాను మీరు చెప్తున్నారు. అవునా కాదా? పెద్దోళ్ళు చెప్పరా?
చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పకుండా 70 ఏళ్ళు బతికితే ఇప్పుడేం చెప్పకూడదా? అవునా కాదా? అందుకనే ప్రాణంతో ఉండే దేవుడిని పూజించుకునేది హిందువులు మాత్రమే. అవునా కాదా? అవునా కాదా? అందరూ ఈ పక్క చెప్తున్నారు, ఇక్కడ చెప్పట్లేదేమి అంటే లోక్సభ, ఇది రాజ్యసభ. మీరేం మాట్లాడరా? గొంతులు సన్నగా ఉన్నాయి రా. ఈ భూమి మీద దేవుడిని కన్నది హిందువులు మాత్రమే. కనడము అంటే 2 అర్థములు. కనడము అంటే కంటితో చూడడం, కనడము అంటే ప్రసవించి జన్మను ఇవ్వటం. దేవుడిని కంటితో చూచింది హిందువే, దేవుడికి జన్మను ఇచ్చింది కూడా హిందువే. అవునా కాదా? నేను ఇంకా చెప్పలా? అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామి చూచాడా లేదా? చూచాడా లేదా? లక్నోలో 600 సంవత్సరాల క్రితము మాదిగ కులంలో, చమర కులంలో పుట్టినటువంటి సంత రవిదాస్ 104 సంవత్సరాలు జీవించినంత కాలం ఇంటి ముందు కూర్చుని చెప్పులు కుట్టుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న 42 మంది రాజులు రాణులు ఆయన పాదాక్రాంతమయ్యి ఆయన దగ్గర ఆత్మబోధ పొందారు. రాజస్థాన్ నుంచి మీరాబాయి వెళ్ళి ఆమె దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది రాజస్థాన్కి వచ్చి సన్యాసం తీసుకుని ఆమె సంత్ మీరాబాయిగా మారిపోయింది. ఏ కులం అయింది? మాది కులం. రాజులు ఎవరు? క్షత్రియులు. మీరాబాయి ఎవరు? బ్రాహ్మణ. మన భద్రాచలం రామదాసు వారికి శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించాడా లేదా? చెప్పండి. చూచాడా లేదా? అందరూ చెప్పండి. ఆయన కనపడడం కాదు, ఆయన తీసుకుపోయి చెరసాల్లో పెట్టిన తానీషాకి రాత్రి కల వచ్చింది. రామోజీ లక్ష్మోజీ అని వచ్చి రామదాసు వారు చెల్లించవలసినటువంటి బకాయి వడ్డీతో సహా బంగారు మాటల రాసి తనపు రాసి పోస్తే నాకు కల వచ్చింది అనుకున్నాడు తానీషా. పొద్దున్నే మంచం మీద నుంచి లేచి చూస్తే అక్కడ నిజంగానే తనపు రాసి పోసి ఉంటే రాత్రి నాకు వచ్చింది కల కాదు, రామోజీ అంటే రాముడే, లక్ష్మోజీ అంటే లక్ష్మణుడే, రామదాసు వారు పూజిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు నిజంగా దేవుడే ఉన్నాడని నమ్మి రామదాసు వారిని చెరసాల నుంచి తీసుకొని రావడం కాదు మిత్రమా. 450 ఏళ్ల క్రితం హైదరాబాద్ సంస్థానం నుంచి నెత్తి మీద ముత్యాల తలంబ్రాలు పెట్టుకుని భద్రాచలం సీతారామ కళ్యాణానికి పోయినాడు తానీషా. ఈ దేశంలో దేవుడిని నమ్మి కొలిచేవాడికి కాదు, నమ్మని వాడికి కూడా కనిపించి నేను ఉన్నానని చెప్పినటువంటి జాతి ఏదైనా ఉంటే భూమి మీద అది నువ్వు నేను పుట్టిన హిందూ జాతి. అవునా కాదా? చెప్పాలా వద్దా? వినాలా వద్దా? గుర్తుపెట్టుకోవాలా వద్దా? అందరికీ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ధర్మ ప్రచారం చేయాలా వద్దా? చెప్పే ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోండి. అవునా? ఇక్కడే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం పక్కన ముమ్మిడివరంలో బాలయోగిని ఒక ఆయన ఉండేడు. ఆయన శివరాత్రికి దర్శనం ఇచ్చేవాడు, అది పాలు తాగేవాడు, మళ్ళీ నేలమాళిగలో సమాధిలోకి పోయి కూర్చుని తపస్సు చేసుకునేవాడు. ఆ అమలాపురం చుట్టుపక్కల ఉండేటువంటి బ్రాహ్మణ అగ్రహారీకులు, వేద పండితులైన వాళ్ళు కూడా ఆయన నేరుగా అపర శివుడి అవతారం అని చెప్పి భావించి దండం పెట్టేవాళ్ళు. ఆ బాలయోగి ఏ కులంలో పుట్టాడో తెలుసా? మాల కులంలో పుట్టాడు. కుమ్మరి కులంలో పుట్టిన వాళ్ళు, పద్మశాలి కుటుంబంలో పుట్టిన వాళ్ళు, మత్స్యకార కుటుంబంలో పుట్టిన వాళ్ళు. ఈ దేశంలో భగవంతుడిని దర్శించుకోవడానికి కులము అనేది ఏనాడు అడ్డం కాలేదు. అవునా కాదా? అవునా కాదా? బ్రాహ్మణుడిగా పుట్టిన అన్నమాచార్యుడు, మాదిగ కులంలో పుట్టిన సంత రవిదాస్, మాల కులంలో పుట్టినటువంటి బాలయోగి అందరూ కూడా దేవుడిని సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళే. అవునా కాదా? మరి కులం ఉందా? కులతత్వం ఉందా? ఆ లేకుండా చేసే ప్రయత్నమే నిరంతరం జరిగింది. ఇప్పుడు అదే మనం కూడా చేస్తూ ఉన్నాం. అవునా కాదా? దేవుడిని కన్నది కూడా హిందువులే, అంటే జన్మను ఇచ్చింది కూడా హిందువులే. రావణాసురుడిని ఎవరు చంపాలా? మహావిష్ణువు చంపాలా? మహావిష్ణువు నేరుగా చంపగలడా? కాదు, మనిషిగా పుట్టాలా. మనిషిగా ఎట్లా రావాలా? శ్రీరాముడిగా రావాలా. శ్రీరాముడికి జన్మనివ్వాలా, కౌసల్యామాత ఇవ్వాలా. నాకు తెలియక మిమ్మల్ని అడుగుతాను, మీరే ధర్మం చెప్పండి. 14 లోకాలను తన గర్భములో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడ అమ్మా? ఆ 14 లోకాలతో కలుపుకుని
మహావిష్ణువునే తన గర్భములో 10 మాసాల పాటు మోసి జన్మను ఇచ్చిన కౌసల్యామాత గొప్పదా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఆ కౌసల్యామాత కూడా నీకులాగా నాకులాగా ఒక హిందువుగా జన్మించిందన్న విషయం మర్చిపోవద్దు. అవునా కాదా? దేవుడిని కన్నదెవరు? హిందువులే. చూచిందెవరే? మనం కూడా చేస్తూ ఉన్నాం. అవునా కాదా? దేవుడిని కన్నది కూడా హిందువులే, అంటే జన్మను ఇచ్చింది కూడా హిందువులే. రావణాసురుని ఎవరు చంపాలా? మహావిష్ణువు చంపాలా? మహావిష్ణువు నేరుగా చంపగలడా? కాదు, మనిషిగా పుట్టాలా. మనిషిగా ఎట్లా రావాలా? శ్రీరాముడిగా రావాలా. శ్రీరాముడికి జన్మనివ్వాలా? కౌసల్యామాత ఇవ్వాలా? నాకు తెలియక మిమ్మల్ని అడుగుతాను, మీరే ధర్మం చెప్పండి. 14 లోకాలను తన గర్భములో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడ అమ్మా? ఆ 14 లోకాలతో కలుపుకుని మహావిష్ణువునే తన గర్భములో 10 మాసాల పాటు మోసి జన్మను ఇచ్చిన కౌసల్యామాత గొప్పదా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఆ కౌసల్యామాత కూడా నీకులాగా నాకులాగా ఒక హిందువుగా జన్మించిందన్న విషయం మర్చిపోవద్దు. అవునా కాదా? దేవుడిని కన్నదెవరు? హిందువులే. చూచిందెవరు? హిందువులే. దేవుడిని శరీరంలో కలిగి ఉండేది ఎవరు? హిందువులే. ఆత్మలో కలిగి ఉండేది ఎవరు? హిందువులే. అవునా కాదా? అవునా కాదా? ఏమ్మా, మహిళలు చాలా తక్కువ మంది కనపడుతున్నారు నాకు. ఇక్కడేదో కొద్దిమంది ఉన్నారు, ఇక్కడ కొద్దిమంది. ఈరోజు ఉదయాన్నే ముగ్గేశారా లేదా? ఇంటి ముందు ముగ్గేశారా లేదా? అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అదృష్టవంతులు. ఒక్క స్టిక్కర్ కొంటే ఇంకొక స్టిక్కర్ ఫ్రీ. వాకిట్లు వేసుకుని ముగ్గుకుంటే మొహాన పెట్టుకునే స్టిక్కర్ ఫ్రీ. ప్రపంచంలో పొదుపుగా ఉండేవాళ్ళు ఎవరిని పరిశోధన చేశారంట? జోకు నిజంగా చేయలే, తమాషాకు చెప్తున్నా. ప్రపంచంలో అందరికంటే పొదుపుగా ఉండేది ఎవరు అని అడిగారంట. పరిశోధన చేస్తే దాంట్లో తేలింది భారతదేశంలో మహిళలు అన్నారంట. ఏం పొదుపు చేశారా అనంట. నువ్వు మైక్రోస్కోపులు పెట్టేను చూడు, బొట్టు కనపడితే ఒట్టు. మైక్రోస్కోపులో కూడా కనపడకుండా ఉండే బొట్టు పెట్టుకునే స్థాయికి పొదుపు చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు కదా. అవునా కాదా? మీ ఇంటి ముందు వేసే ముగ్గురు గురించి రామాయణంలో అయోధ్యానగర వర్ణనలో ఏముందో తెలుసా? అయోధ్యానగరములోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి ఇంటి ముందు పిండి ముగ్గు వేస్తున్నారు అని ఉంది. అయోధ్యానగరం రామ అవతారం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో. త్రేతాయుగంలో ముగ్గుందా లేదా? ఉందా లేదా? ద్వాపర యుగంలో ముగ్గుందా లేదా? కలియుగంలో ముగ్గుందా లేదా? యుగాలు మారాయా లేదా? అవతారాలు మారాయా లేదా? యుగాలు మారేది కాలానికి, అవతారాలు మారేది దేవుడికి. కాలమా నువ్వు మారు, దేవుడా నువ్వు మారు, మీరు మారండి. కానీ యుగాల పర్యంతము ఒకే ధర్మము, ఒకే సాంప్రదాయము, ఒకే ఆచారము, ఒకే సంస్కృతి, ఒకే జీవన విధానము కలిగి ఉండి యుగాల పర్యంతం శాశ్వతంగా ఎవరు భూమి మీద నివసిస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో వాళ్ళనే హిందువులు అంటారు. కొట్టనే 9 అయిందని నాకు కూడా తెలుసులే. చప్పట్లు కొట్టే కొద్దీ మాట్లాడేవాడు రెచ్చిపోతుంటాడు. రెచ్చిపోయే కొద్దీ ఇంకా ఎక్కువసేపు మాట్లాడతాడు. 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది, ఆకలి అవుతున్నది, వండింది చల్లగా అయిపోతుంది, తినగలమా తినలేమా అనే బాధ మీకు అక్కర్లే. 10 నిమిషాల్లో ఆపేద్దాం. 10 నిమిషాల్లో ఆపేస్తానని చెప్పిన దానికి కూడా చప్పట్లు కొట్టండి. మీరు ఆపేయడానికి ఎంత ఉరవరలాడుతున్నారో ఈ చప్పట్ల ద్వారా నాకు అర్థమైంది. అర్థమైందా? మీ మెడల్లో మంగళసూత్రాలు ఉన్నాయి కదా. ఇందాక మాట్లాడుతూ హైదరాబాద్లో ఆధునిక మహిళలు మంగళసూత్రాలు పెట్టుకోవట్లేదు అన్నారు. నాకు బాగా తెలిసిన అమ్మాయి ఇంటికి వెళ్ళా. పెళ్ళి 6 నెలలు అయింది. పెళ్లికి పిలిచారు, పోలా. సరే కలిసి వద్దామని పోయినా. హైదరాబాద్లోనే మంగళసూత్రం లేదు. ఏమైందమ్మా అన్న. మా ఆయనకి ఇష్టం లేదన్న. మరి మెట్టులు ఏమైనాయి? మా ఆయనకి ఇష్టం లేదు. గజ్జలు ఏమైనాయి? మా ఆయనకి ఇష్టం లేదు. గాజులు ఏమైనాయి? మా ఆయనకి ఇష్టం లేదు. బొట్టు ఏమైంది? మా ఆయనకి ఇష్టం లేదు. అమ్మ ఇంకొక మాట్లాడుకు మీ ఆయన్ని, ఎందుకు నువ్వు ఇష్టం లేదు. ఈ మగవాడికి భార్య మెడలో ఉండే మంగళసూత్రం దగ్గర నుంచి ఇవన్నీ ఇష్టం లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడు ఇంటిలో పెరగల, హాస్టల్లో పెరిగాడు.
హాస్టల్లో పెరిగిన వాడికి సంసారం తెలియదు, కుటుంబం తెలియదు, బంధుత్వం తెలియదు, తల్లి తెలియదు, తండ్రి తెలియదు, భార్య తెలియదు, భర్త తెలియదు, సమాజం తెలియదు, మానవీయ సంబంధాలు తెలియదు. చదువుకుంటూ పోతాడు, అక్కడనే క్యాంపస్ ఉద్యోగం వస్తుంది, నేరుగా మియాపూర్లో ఇల్లు తీసుకుంటాడు, ఏమి తెలియదు, ఉంటే ఉంటాడు, విడిపోతే విడిపోతాడు. అవునా కాదా? అవునా కాదా? కోళ్ళఫారంలో ఉండే కోడికి హాస్టల్లో ఉండే నీ కొడుక్కి తేడా ఏమీ లే. కోళ్ళఫారంలో ఉండే కోడి గుడ్డు పెట్టదు, హాస్టల్లో ఉండే నీ కొడుకు నీకు ముద్ద పెట్టడు. అవునా? వాడికి తెలియదు, తప్పు పట్టట్లే, నేను కొడుకుని తప్పు పట్టట్లా, వాడు అటు పెంచారు, ఎత్తిసిపోయి అక్కడ మారేశారు, వాడు ఇల్లు మరిచిపోయాడు, తండ్రిని మరిచిపోయాడు, తల్లిని మరిచిపోయారు, బాధ్యత మరిచిపోయాడు, కర్తవ్యం మరిచిపోయాడు, సేవ మరిచిపోయాడు. చిన్ననాపత్తుకు శ్రీరామరక్ష, భారతదేశం గంగలో కలిసిపో. అవునా కాదా? అవునా కాదా? ఒక ఆమె కొడుకుని అడవిలో వంట చేసుకోవడానికి కట్టెలు తీసుకోరారా, పొలలేరు గురమ్మని చెప్పి పంపించింది. ఆ పిల్లవాడు అడవిలోకి పోయాడు, వాడికి పాము గరి చచ్చిపోయాడు. తల్లి వెతుక్కుంటూ పోయింది, శవం కనపడింది, భుజానేసుకుంది, కాటికి పోయింది. కాటికి ఆపరతో చెప్పింది, నేను పేదవాడిని, నా కొడుకును దహింపజేసుకోవడానికి కాటి సుంకము లేదు, అనుమతిస్తే కాల్చుకుంటా అని. ఆ వల్లకాట్లో ఉండేటువంటి కాటి కాపురం ఏమన్నాడో తెలుసా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, పై ఎదలో బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నది నీ మాంగళ్యంబు కాబూలు. ఉదయించే సూర్యుడు ఏ విధంగా మిరుబుట్లు కలుపుతూ వెలుగులు చిమ్ముతూ ఉదయిస్తూ ఉంటాడో సూర్యుడు, ఆ రకంగా నీ మెడలో మంగళసూత్రం మెరిసిపోతున్నదే, ఓ బజారుకి అంత బంగారం అమ్ముకొని తీసుకొని రా, కాటి సుంకము చెల్లించు, నీ కొడుకుని దహనం చేసుకోమని చెప్పాడు. ఆ తల్లి చిన్నప్పుడు వివాహం కాకముందు ఇంటిలో ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు, వాళ్ళ ఇంటికి దుర్వాస ఋషి వస్తే ఆయనకు సేవ చేసినందుకు, పాలు పండ్లు ఇచ్చినందుకు ఆయన సంతసించి నువ్వు సుగుణవంతురాలు అని చెప్పి వరం ఇచ్చాడు. వివాహమైన తరువాత నీ మెడలో ఉండే మంగళసూత్రము నీ భర్తకు తప్ప అన్యులకు కనిపించదని వరం ఇచ్చాడు. ఈ చిమ్మ చీకట్లో, ఈ వల్లకాట్లో, ఈ కాటి కాపరికి నా మెడలో ఉండే మంగళసూత్రం కనపడిందంటే ఈయన కాటి కాపరి కాడు, సమస్త భారత భూమండలాన్ని భుజస్కంధాల మీద ఉంచుకుని రాజదండముతో ధర్మము 4 పాదాల పరిపాలిస్తున్న నా భర్త సత్యహరిశ్చంద్ర చక్రవర్తి అని చెప్పాము, గుర్తుపట్టింది. తెలుసా ఈ కథ? మహాభారతంలో ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, రఘువంశంలో పుట్టాడు, శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి వంశంలోనే పుట్టాడు. శ్రీరామచంద్రుడే ఏకపత్తివ్రతుడు కాదు, సత్యహరిశ్చంద్రుడు కూడా ఏకపత్తివ్రతుడు. ఆయన జన్యువులే ఈయనకొస్తే ఈయన ఏకపత్తివ్రతుడు అయినాడు. ఇప్పుడు చెప్పండి, మీ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? కృతయుగంలో మంగళసూత్రం ఉందా లేదా? సీతమ్మ వారి మెడలో ఉందా లేదా? మండోదరి మెడలో ఉందా లేదా? రుక్మిణీదేవి మెడలో ఉందా లేదా? ద్రౌపది అమ్మవారి మెడలో ఉందా లేదా? తిరుపతిలో ఉండే పద్మావతి అమ్మవారి మెడలో ఉందా లేదా? జోగులాంబ అమ్మవారి మెడలో ఉందా లేదా? ఇక్కడ పద్మాక్షి అమ్మవారు, భద్రకాళి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? ఉందా? యుగాలు మారాయా లేదా? అవతారాలు మారాయా లేదా? యుగాలు మారినా, అవతారాలు మారినా, ఆచారము, సాంప్రదాయము, సంస్కృతి, మతము, ధర్మము మారకుండా భూమి మీద జీవించేవాడు ఎవడనుంటే వాడే హిందువు. అవునా? క్రైస్తవులు మతం మార్చేస్తే ముగ్గెందుకు దులిపేస్తారు అర్థమైందా? ముగ్గుంటే 3 యుగాలు గుర్తుకొస్తాయి, మంగళసూత్రం ఉంటే 4 యుగాలు గుర్తుకొస్తాయి. ఇంత చేస్తే మాకు 2000 సంవత్సరాల చరిత్ర లేదు, మనం జూనియర్లము, వాళ్ళు సీనియర్లు, ఏదో ఒకరోజు ర్యాగింగ్ చేయడం మొదలు పెడితే మనం తట్టుకోలేము అనే విషయం తెలుసు కాబట్టి ముందు ముగ్గు తీసేయి, తర్వాత మంగళసూత్రం తీసేయి, పెట్టెలు తీసేయి, సొంత దొరికితే ముగ్గుండు కూడా తీసేయి. అవునా కాదా? ధర్మం యుగం మారిన ధర్మం మారదు. శ్రీరామచంద్రుడు వాలిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా లేదా? చేశాడా లేదా? వాలి అడిగాడు, ఏమన్నా తమ్ముడు, వాడు బలం ఇప్పుడు 16 సార్లు కొట్టే, నేను నీ భార్యను తీసుకురమని ఒక్క మాట నాకు చెప్పుంటే రావణాసుడు తన్ని నీ భార్యను తీసుకొచ్చి ఇచ్చిండేవాడని. రాముడు ఏం చెప్పాడో తెలుసా? రావణాసుడు ఏ తప్పు చేశాడో అదే తప్పు నువ్వు చేసావు. రావణాసుడు నా భార్యను తీసుకుపోయాడు, నువ్వు ఏకంగా నీ తమ్ముడు భార్యను తీసుకొని పోయినావు. ఇంకొకటి భార్యని కన్నెత్తి చూస్తే చెయ్యి వేస్తే వాడికి శ్రీరాముడు ఏ దండం విధిస్తాడో అది రావణాసురుడికి ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నిన్ను చంపా, రేపు వాడిని చంపుతా అని చెప్పాడు. అవునా? సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా లేదా? రావణాసురుడిని చంపి విభీషణుడికి పట్టాభిషేకం చేశాడా లేదా?
ఇటు వానరుల్ని అటు లంకలో ఉండేటువంటి విభీషణుడి పరివారాన్ని పుష్పక విమానంలో ఎక్కించుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామచంద్రుడు తాను పట్టాభిషిక్తుడు అయినాడా లేదా? అది త్రేతాయుగంలో. మరి కలియుగంలో 2 సంవత్సరాల క్రితం శ్రీరాముడు ఏం చేశాడో తెలుసా? వినండి, గుర్తుపెట్టుకోండి. 800 సంవత్సరాలు ఈ దేశంలో దేవాలయాలు కూలగొట్టిన మతము, దేవాలయాలలో ఉండే విగ్రహాలని మసీదులకు మెట్లుగా వేసుకున్న మతము, గ్రామాలు, వంశాలు, కులాలు సర్వనాశనము చేసిన మతము, హిందువుల ఆడవాళ్ళని బానిసలుగా వేలం పెట్టి అమ్మినటువంటి మతము, రాక్షసుల కంటే మించిపోయినటువంటి దౌష్ట్యం చేసినటువంటి మతము. 800 సంవత్సరాల తర్వాత ప్రేమతో, ఆత్మీయతతో, స్నేహముతో, రక్తపాతం లేకుండా, యుద్ధం లేకుండా కేవలము అవగాహన పెంచడం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామి నారాయణ తీర్థ ట్రస్ట్ వాళ్ళు 1000 కోట్ల రూపాయల దేవాలయం కడితే ఆ దేశపు సుల్తాను మనకు నాయన, వాళ్ళొక ఆయన పోయి ప్రారంభోత్సవం చేశాడా లేదా? ఎవరాయన? అన్నది చెప్పండి. మనకు నాయన, వాళ్ళ పాలిటికి ఆయన. అర్థమైందా కాలేదా? ఈనాడు 2-3 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వస్తున్నాయి. మాకు 57 దేశాలు ఉన్నాయి, ఎక్కడికైనా పోతాం, మీకుండేది ఒకే దేశం, ఎక్కడికి పోతారని. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే అన్ని దేశాల్లో తురకోళ్ళ విమానం ఎక్కి మన దేశానికి వస్తున్నారు. ఆ దేశాల్లో ఉండే హిందూ ఒక్కడు కూడా రావట్లే, అక్కడే ఉన్నాడు. అవునా కాదా? యుద్ధం చేసే దేశాలని ఎవరికి ఫోన్ చేస్తున్నారు? నువ్వు ఫోన్ చేయవే ఆపేస్తాం. ఎవరికి? అందుకే నీకు నాకు నాయన వాళ్ళ పాలిట ముగుడు, వాళ్ళ పాలిట శ్రీరామచంద్రుడు అయోధ్యలో రావడానికి ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దేవాలయం కడితే అక్కడ దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆ దేశంలో ఉండే వాళ్ళే వెళ్ళి భజనలు చేస్తూ ఉంటే 200 సంవత్సరాల పాటు మదోన్మత్తతో ఈ దేశాన్ని సర్వనాశనము చేసి దోచుకున్నటువంటి క్రైస్తవ బ్రిటిష్ దేశం, ఆ దేశంలో ఋషి శౌనక్ అనేవాడు ఒక హిందువు ప్రధానమంత్రి అయితే ఆయన భార్య, ఆయన కూతురు ఆ దేశ రాజసౌధం బకింగ్హామ్ ప్యాలెస్ లో దీపావళి పండగ చేసి లక్ష్మీ పూజ చేస్తే ఇక్కడ సుగ్రీవుడిని, ఇక్కడ విభీషణుని కూర్చోబెట్టిన తర్వాత రాముడు వచ్చాడా? ఇక్కడ దేవాలయం కట్టి అక్కడ లక్ష్మీ పూజ చేసిన తర్వాతనే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అవునా కాదా? డేట్లు చెక్ చేసుకోండి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి ముందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, బకింగ్హామ్ ప్యాలెస్ లో లక్ష్మీ పూజ జరిగింది. యుగం మారినా ధర్మం మారదు. రాబోయేది హిందూ యుగం. చాలా మంది చెప్తున్నారు. మొన్న నడమైన ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఆయన హైదరాబాద్లో చెప్పాడు, మేం గనక హిందువులను చంపడం మొదలు పెడితే పారిపోవడానికి మీకు గల్లీలు కూడా ఉండరు పిచ్చోడా. ఔరంగజేబు వయసు 50 ఏళ్ళు, శివాజీ వయసు 16 ఏళ్ళు, ఆయనకి సైన్యం 15 లక్షలు, శివాజీ సైన్యం 300. యుద్ధం చేస్తే ఎవరు గెలిచాడా లేదా? తోరణ దుర్గం మీద 16 సంవత్సరాల వయసులో ఆకుపచ్చ జెండా దించింది నిజం, కాషాయ జెండా ఎత్తింది నిజం. అవునా? చరిత్ర మీరు మర్చిపోయినా మేం మర్చిపోం. ఈ దేశంలో 16 సంవత్సరాల వయసు ఉండేవాడే లెక్కబెట్టి కోటలు జయించుకుంటూ పోయినాడు. అవునా? అటువంటి శివాజీలు భారతదేశంలో ఈరోజు చాలా మంది ఉన్నారు. 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పనిచేసినందువల్ల. మహాభారతం పూర్తయిన తర్వాత, అంటే ద్వాపరయుగం అయిపోయి కలియుగం ప్రారంభమైన తరువాత గత 5000 సంవత్సరాలలో దాదాపుగా 2300 సంవత్సరాలకు పూర్వం మన దేశం మీదకి అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు
ఒక చంద్రగుప్తుడు కావచ్చు, పుష్యమిత్రుడు కావచ్చు, ఇంకా అనేక మంది చక్రవర్తులు కావచ్చు, రాజులు కావచ్చు. ఆ తర్వాత పంజాబ్లో గురు గోవింద్ సింగ్ వాళ్ళ తండ్రి, లేదా ఇంకా రంజిత్ సింగ్, ఇంకా ఇక్కడ మన బుందేల్ఖండ్లో ఉండేటువంటి ఛత్రసాల్, ఆ అస్సాం ప్రాంతంలో ఉండేటువంటి లాచిత్ బర్ఫుకన్, ఇక్కడికి వస్తే ఛత్రపతి శివాజీ, ఇంకా కిందకు వస్తే శ్రీకృష్ణదేవరాయలు. ఎప్పటికప్పుడు ఎవరో ఒక వీరుడు పరాక్రమవంతుడు పుట్టి అక్కడికక్కడ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అవునా? కానీ 5000 సంవత్సరాల తరువాత యావత్ భారతదేశంలో గ్రామాలలో, నగరాలలో చదువుకున్నా చదువుకోకపోయినా, గిరిజనులైనా, మత్స్యకారులైనా, గ్రామీణులైనా, పల్లెల్లో ఉన్న ఎవరైనా ఈ దేశము నా మాతృభూమి భారత మాత అని చెప్పి అవగాహన కలిగించి మనము హిందువులము సంఘటితంగా ఉండాలన్న ప్రయత్నం చేసి ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకోబోవాలన్న ఒక విలక్షణమైన సిద్ధాంతంతో ముందుకు తీసుకుపోయినటువంటి ఒకే ఒక్క సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. గత 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇటువంటి సంస్థ పుట్టిందా? ప్రార్థనలో ఒక చిన్న పదం ఉంటుంది, సుశీలం జగద్యేన నమ్రం భవేత్. మన దేశ ప్రధానమంత్రి ఉన్నాడు, భారతదేశం ఉంది, మన దగ్గర ఆటం బాంబు ఉందని, గొప్ప మిలిటరీ ఉందని, గొప్ప దేశభక్తి ఉందని ఈ ప్రపంచాన్ని భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం మన దేశం చేస్తూ ఉన్నదా? కేవలం ఆయనలో ఉండే సౌశీల్యం, ఆయనలో ఉండే దేశభక్తి, ఆయనలో ఉండే నిజాయితీ, ఆయనలో ఉండేటువంటి అకుంఠితమైనటువంటి పరిశ్రమ చేసేటువంటి తత్వము, దానివల్ల మోకరిల్లి ఈరోజు అనేక దేశాల అధ్యక్షులు ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నారు. అవునా? రష్యా అధ్యక్షుడైన, ఫ్రాన్స్ అధ్యక్షుడైన, ఇటలీ అధ్యక్షుడైన, ఉగాండా అధ్యక్షుడైన, ఈజిప్ట్ అధ్యక్షుడైన, అమెరికా అధ్యక్షుడైన, ఆస్ట్రేలియా అధ్యక్షుడైన, జపాన్ అధ్యక్షుడైన చేతులెత్తి నమస్కరించేటువంటి వ్యక్తిత్వం ఎవరికి ఉంది? మన దేశ ప్రధానమంత్రికి. అవునా? ఆ దేశ ప్రధానమంత్రికి కూడా నమస్తే సదా వత్సలే మాతృభూమి అని ప్రార్థన చేసిన ఒక సగటు సాధారణ స్వయం సేవకు ఒక దేశాన్ని పరిపాలిస్తే ప్రపంచం ఎట్లయితే నతమస్తకమవుతుందో దాన్ని ఈరోజు కంటితో చూస్తూ ఉన్నామా లేదా? 100 సంవత్సరాల పండగ అయిపోయింది. 200 సంవత్సరాల పండగకి పని ప్రారంభమవుతోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. అందరూ చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే.